సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రఘు గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి, యంగ్ అండ్ ఎనర్జెటిక్. తొలిసారిగా మీరు ఇండిపెండెంట్ కెమెరాగా పనిచేసింది చిరంజీవి గారి సినిమా కాదు. ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చింది గోపాలరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో ఆ కొత్త దంపతుల సినిమా. బాపిరెడ్డి గారు డైరెక్షన్ టేకప్ చేయడానికి అనుకున్నప్పుడు ప్రపంచం ఎంవి రఘుని ఛాయాగ్రహ దర్శకుడిగా చూసిన ఫస్ట్ పిక్చరు మగమహారాజు 14 సెంటర్స్ 100 days. ఆ రోజు కెమెరామెన్ గా టాప్ పొజిషన్ లో సంవత్సరానికి 5-6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నటువంటి పొజిషన్ లో ఉన్న మీకు డైరెక్షన్ చేయాలనేటువంటి థాట్ మొదటి నుంచి ప్రతి కెమెరామెన్ కి ఉంటది కదా. వాళ్ళు ఏ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళ థాట్స్గా మేము ట్రాన్స్లేట్ చేసే వీఆర్ విజువల్ ట్రాన్స్లేటర్స్. వెంకటేష్ ఫిలిం కూడా అతని కెరీర్లో సెకండ్ ఫిలిం మేనేజ్ చేసి బ్రహ్మరుద్దుల్లో 100 days సినిమా. అశ్వనదత్ ప్రొడ్యూసర్. మంచి రైజ్లో ఉన్నావు నువ్వు, ఇలాంటి సినిమా ఎందుకు టేకప్ చేస్తావు? ఇప్పుడు అసలు ఫిలిం ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి ఎంతవరకు అవసరం? నాగయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయా? జీవితం చదువుకున్నారు వాళ్ళు. వచ్చిన ప్రతి గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతానని అంటుంది. ఇందరూ ఒక్కళ్ళు పెట్టిన వాళ్ళే. సెల్ఫ్ ప్రైడ్ లేని మనుషులం మనం. అందరికి ఒకటేనండి. ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడితే ఎవడేమనుకున్నా నాకు అనవసరం. దమ్మున్న డైరెక్టర్లు, దమ్మున్న టెక్నీషియన్స్ డెవలప్ చేసుకుంటారు. ఏమి చేసినా ఇక్కడ మాత్రం హమ్ కభీ నహీ సుధరేంగే. తెలుగు పేరు ఉండకూడదు, సుబ్బారావు అప్పారావు ఉండకూడదు. వాడు వస్తే పీకుతాడు. కానీ మీరు కూడా సరైన స్థాయిలో రియాక్ట్ అవ్వట్లేదు మీ అసోసియేషన్. కానీ మీ చేతకంతనాన్ని కూడా ఒప్పుకుంటారా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి గెస్ట్ని గురించి నేను పరిచయ వాక్యాలు చెప్పను, కానీ ఎవరెవరు చెప్తున్నారో, ఎంతమంది ప్రముఖులు చెప్తున్నారో ముందు ఒకసారి చూడండి. ఎంవి రఘు గారు చలనచిత్ర ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంవి రఘు గారి వర్క్ ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు విజయవాడలో అన్వేషణ సినిమాలో చూసాను. ఫస్ట్ టైం అలాంటి షార్ట్స్ కానీ, ఆ కెమెరా మూమెంట్లు, ఆ లైటింగ్ స్టైల్ అనేది ఐ వాజ్ చాలా స్టన్ అయిపోయాను. Your hard work and dedication in your art has inspired many. Enjoyed so many of your great works. విజయవాడలో గురుగారు జంజాల గారితో వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి ఒక ఆదర్శంగా నిలిచారు మీరు చాలా మందికి. కంగ్రాచులేషన్స్ రఘు గారు ఆన్ కంప్లీటింగ్ 50 years. సినిమాల్లో 50 years కంప్లీట్ అయిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచే సితారా, అన్వేషణ లాంటి సినిమాలు మా ఊర్లో థియేటర్లో చూస్తున్నప్పుడు చాలా ఇంప్రెసివ్గా ఉండేవి వర్క్ అయింది. ఈ సందర్భంగా ఆయనకి చాలా థ్యాంక్స్ సార్. రఘు గారు, we learned a lot from you. Thank you so much. God bless you. Good luck Raghu garu, and very nice working with you. Love to work with you again and always keep smiling. Thank you. Sir, you're ultimate, you're top. మీరు అదే స్ట్రాంగ్, అదే ఎనర్జీతో మాలంటే ఇంకా ఎనర్జీ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. పూర్వ అనుభవాలు వీడియోస్ ద్వారా అందరికీ అందించాలని సదుద్దేశంతో తొందరలో మన ముందుకు వస్తున్న రఘుకి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. హాయ్ రఘు, ఇండస్ట్రీకి వచ్చి 50 years అయిన సందర్భంలో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అలాగే జంజల్ గారు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ విశ్వనాథ్ గారితో మంచి సినిమాలు చేసావు. నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. రఘు గారు నమస్తే. నమస్కారం అండ్ వెల్కమ్ సార్. ఎంవి రఘు గారు అనగానే మన కళ్ళ ముందు ఫస్ట్ కనిపించేది ఆయన సినిమాటోగ్రాఫర్గా ఎంత పాపులరో, ఒక డైరెక్టర్గా కళ్ళు అనే సినిమా అనగానే రఘు గారు కనిపిస్తారు. ఎందుకంటే ఆ కళ్ళు సినిమాతో ఆయన సాధించినటువంటి నైతిక విజయం అద్భుతం అన్నమాట. ఒక ఆర్ట్ ఫిలిం లవ్వర్గా ఆయన
ఒకే ఒక్క సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అలాగే సినిమాటోగ్రాఫర్గా ఎంతోమంది దిగ్దర్శకులకి, ఎంతోమంది హీరోల దగ్గర పనిచేశారు. ఇలాంటి వీళ్ళు కాదు, అలాగే కెమెరామెన్లుగా ఎంతోమంది సీనియర్స్ దగ్గర ఆయన అసిస్టెంట్గా, ఫోకస్ అసిస్టెంట్గా పనిచేశారు. ఇలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి జర్నీకి వెళ్ళేటువంటి వ్యక్తి రఘు గారు ఈ సంవత్సరంతో 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారిని స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. అడిగిన వెంటనే వచ్చిన రఘు గారికి మరొక స్వాగతం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. యంగ్ అండ్ ఎనర్జెటిక్. యంగ్ వరకు, ఎనర్జెటిక్ వరకు ఓకే, ఇంకా యంగే అంటారా? ఎస్, ఆల్వేస్. ఎనర్జీ ఉన్నంత వరకు యంగే. ఆల్వేస్ మై మైండ్ ఈస్ యంగ్. కాదు, ఎనర్జీ ఉన్నంత వరకు యంగ్గా ఉన్నట్టే, వయసుతో సంబంధం లేదు. పోనీ లెక్క ప్రకారం వేసుకున్నా ఎంతో? 72 అండి. 72. 71 దాటి అక్టోబర్ 5న మొన్న 5th అదే గాంధీ గారు నాకంటే చెప్పాను కదా, గాంధీ గారును లాల్ బహదూర్ శాస్త్రి నాకంటే 3 రోజులే పెద్ద. అబ్బో, వెరీ గుడ్, బాగుంది. ముందు ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. ఈ ఏజ్లో కూడాను అలా ఒక ఇంటరాక్ట్ అవ్వటం, అలా చిన్న చిన్న సరదాలుగా మాట్లాడుకోవటం అనేది వెరీ అప్రిషియేటెడ్. ప్రస్తుతం ఇప్పుడు మీరు కెమెరామెన్గా, అసిస్టెంట్ కెమెరామెన్గా స్టార్ట్ అయ్యారు, ఫోకస్ అసిస్టెంట్ చేశారు, తర్వాత ఇండివిజువల్ కెమెరామెన్గా చేశారు. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం పక్కన ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఫిలిం అకాడమిషియన్ అనగానే రఘు మాస్టర్ గుర్తుకొస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మీ యాక్టివిటీ అది. మాటలోనే వచ్చింది మాస్టర్ అని, అందరూ నన్ను రఘు మాస్టర్ అని. రఘు మాస్టర్ అనేది అవును. కెమెరామెన్ ఎవరిని ఆ మాట అంటారు, మాస్టర్ అంటారు. ఫైట్ మాస్టర్లకి, డాన్స్ మాస్టర్లకు ఉంటుంది కానీ మాస్టర్ అనేది కెమెరామెన్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాస్టర్గా ఇది ఎక్కువగా మీరు రన్ చేస్తుంది ప్రస్తుతం దీంట్లోనే. అవునండి, ఫిలిం అకాడమిషియన్. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డీన్గా ఉన్నానండి, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, దానికి డీన్గా ఉన్నాను. 5 years ఇచ్చాడు. వెరీ గుడ్. అంతకుముందు కూడా మీరు రామానాయుడు అంతకుముందు స్టూడియోలో చేసినట్టున్నారు ఫిలిం. ఫస్ట్ నేను మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు పిలవడం మొదలుపెట్టారు. భిక్షు గారు తెలుసుగా, ఆయన నా శిష్యుడు లాంటి వాడు కాబట్టి పిలిచాడు. అక్కడి నుంచి నేను ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. టీచింగ్ అనేది ఇష్టపడడం మొదలుపెట్టాను. నేను వాళ్ళు చెప్పే విషయాలు నేను ముందు నేర్చుకోవడం మొదలుపెట్టాను కాబట్టి ఐ లైక్ దట్. అంటే ఒక మాట నా గురించి నేను అలా అంతం కాదు కానీ నిత్య విద్యార్థి అనే మాట నేను ఇష్టపడతాను. సో దెన్ రామోజీ ఫిలిం సిటీ రాఫ్ట్ స్టార్ట్ చేసిన మళ్ళీ నేనే ఉన్నాను అక్కడ. తర్వాత మళ్ళీ ఏదైనా సినిమాకి వస్తే బయటకు రావడం, వంశీ సినిమాను, కే సినిమాను, మళ్ళీ గ్యాప్లో రామానాయుడికి వెళ్ళాను. మళ్ళీ ఇంకో సినిమా రావడం, మళ్ళీ అన్నపూర్ణకి వెళ్ళాను. కోవిడ్కి వెనక ముందు అక్కడే ఉన్నాను. కోవిడ్ కొంచెం ఎక్కువగా ఉన్న రోజులు ఇంట్లో వాళ్ళు కొంచెం వద్దులేండి, ఇంటి దగ్గర ఉండండి అన్నారు. అప్పుడు నాకు ఫ్రెండ్ అయినా నాకు ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న నేను చెప్పిన FTIHకి పిలిచి, మీరు HOD కాదండి, యూఆర్ డీన్ పోస్టులో మమ్మల్ని లీడ్ చేయండి, గైడ్ చేయండి అన్నారు. నమస్కారం. ఎంజాయింగ్ దట్ పొజిషన్ నౌ ఫర్ ద లాస్ట్ 5 years. ఎస్, 5 years. కెమెరామెన్గా ఇప్పుడు ఎవరైనా పిలిచినా కూడా వెళ్ళే పొజిషన్ లేరు అనుకుంటాను. అలాగని కాదు, ఎప్పుడైనా దాంట్లో ఫుల్ ప్లెజ్డ్గా ఇదిగా ఉన్నారు కదా. లేదు, అదేం లేదండి. ఆ పర్టికులర్ వంశీ ఉన్నాడు, పెద్ద వంశీ, అతను సినిమా చేసి నేను కావాలనుకుంటే ఇప్పుడైనా రెడీ. నా సమకాలీకులైన డైరెక్టర్లు లేరు కొంతమంది కదా, పెద్ద విశ్వనాథ్ గారు పరంపదించారు ఇలాగా అనుకుంటే. అయితే ఒకటి బేసికల్గా నా దాకా విషయం రాదు, ఎందుకంటే ఇప్పుడున్న ఫిలిం మేకింగ్లో వారు ప్రొడ్యూసర్లు కానీ ఇంకో రకంగా OTT ఏదైనా కూడా యూత్ బూత్ అంటున్నారు. అక్కడ మేము దూరం, మీరు ఫిట్ అవ్వలేను. రెండోది ఏంటంటే ఆ డైరెక్టర్లు కూడా యంగ్ జనరేషనే కావాలంటున్నారు. ఈవెన్ OTT ప్లాట్ఫామ్స్ వాళ్ళు, వెబ్ సిరీస్ వాళ్ళు కూడా మాకు వినీడ్ 30, 35, 40 లోపే అంటారు కానీ పైన వాళ్ళు కాదని ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఓపెన్ సీక్రెట్ ఇది. అక్కడ ఉండే అసోసియేట్లు, కోడైరెక్టర్లు కానీ, కెమెరామెన్లు కానీ, కోడైరెక్టర్ ఉన్నాడు అనుకుంటాం, అతను డైరెక్టర్ అయ్యాడు, నన్ను పెట్టుకోడు, వాళ్ళ కొలీగు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టుకుంటాడు. ఎందుకంటే నా దగ్గర గురుగారు అలా ఎందుకంటాడు. అంటే ఇప్పుడు గౌరవం అయితే దొక్కుతుంది కానీ పని అయితే దొరకదు. అంతే, ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు ఎలా అంటారు అంటే ఈ ఉద్యోగం కెమెరామెన్ ఉద్యోగం అంటే కెమెరామెన్ గా పని దొరకదు. గౌరవం అయితే ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా రఘు గారు అంటే అది ఉందండి. ఆల్ టెక్నీషియన్స్ కెమెరా గౌరవం. ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా. మీ జీవితంలో తొలిసారిగా మీరు ఇండిపెండెంట్ కెమెరాగా పనిచేసింది చిరంజీవి గారి సినిమా కాదు, అదే దానికంటే ముందు చేశారు, రిలీజ్ అయింది మగమహారాజు. అంతకుముందు చేసిందేమో ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చింది గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో కే వాసు గారు.
కే వాసు గారు, ఆయన పిలిచి ప్రత్యేకాత్మ గారి అబ్బాయి. పిచ్చికాత్మ గారు అబ్బాయి. ఆయనతో ఆల్రెడీ గోపాలరెడ్డితో ఉన్నప్పుడు మంచి క్లోజు, ఏరారంత చనువు. ఆయన నన్ను ఫస్ట్ టైం బ్రేక్ ఇచ్చారు. కొత్త దంపతుల సినిమా. ఇమ్మీడియట్గా దానికి వెనకాల తోకలాగా విముక్తి కోసం అనే సినిమా. ఈ రెండు అలాగ ఉండిపోయి విజయబాబురెడ్డి గారు చాలా ప్రామినెంట్గా మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మాతగా, శ్యాంప్రసాద్ ఆర్ట్స్ అని బ్యానర్లో రెగ్యులర్ పెద్ద పెద్ద హిట్లు కొట్టిన బ్యానర్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వాళ్ళిద్దరు పార్ట్నర్స్. సో బాపిరెడ్డి గారు డైరెక్షన్ టేకప్ చేయడానికి అనుకున్నప్పుడు నన్ను పిలిచి కూర్చోబెట్టి, నువ్వు నాకు వెనకాల సపోర్ట్ చేస్తానంటే సినిమా చేద్దామని చెప్పి మొదలుపెట్టారు. అదే మగమహారాజు. నా అదృష్టానికి ఏంటంటే ఈ సినిమా ఈ రెండు ఫస్ట్ స్టార్ట్ అయిన అలాగున్నాయి. ఇది ముందుకొచ్చి రిలీజ్ అయిపోయి ప్రపంచం ఎంవి రఘుని ఛాయాగ్రహ దర్శకుడిగా చూసిన ఫస్ట్ పిక్చరు మగమహారాజు. 14 సెంటర్స్ 100 days ఆ రోజు. సో మగమహారాజు ఫస్ట్ సినిమా ఇండిపెండెంట్ కెమెరామెన్ గా స్టాంప్ వేసింది. తర్వాత అంత పెద్ద సినిమా ఫస్ట్ తొలి సినిమాకి అంత పెద్ద సక్సెస్ రావడంతో మీకు ఆఫర్లు ఎలా వచ్చినాయి? వచ్చాయండి, బాగా వచ్చాయి. అయితే ఇమీడియట్గా బాపిరెడ్డి గారి సినిమానే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. బట్ గీతా ఆర్ట్స్ అది హీరో అనే సినిమా బాపిరెడ్డి గారి ఆఫర్ వచ్చింది. పెద్ద బ్యానరు, రెగ్యులర్ బ్యానరు. సో అది లోక్ సింగ్ తెలుసుగా, నా మిత్రుడు ప్రియమిత్రుడు. అప్పుడు మళ్ళీ వేరే ఏదో అలా ఉన్నాను. అప్పుడు ఆ ప్రెస్ మీట్లోనే బాపిరెడ్డి గారు నెక్స్ట్ పిక్చర్ అనౌన్స్ చేశారు. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ మగమహారాజు తర్వాత, హీరో తర్వాత ఈ సినిమా రఘు కెమెరామెన్. అది మహానగరంలో మాయగాడు. అలాగనమాట. అయితే చిరంజీవి గారితో మొత్తం 2 సినిమాలు చేశాను. గ్యాంగ్ లీడర్కి లోక్ సింగే కెమెరామెన్. బట్ దగ్గర 30-40 కాల్ షీట్లు నేను చేశాను చాలా. తర్వాత ఎక్కువగా మీరు విశ్వనాథ్ సినిమా గారి సినిమాలను పెద్ద వంశీ సినిమాలు, మెయిన్లీ పెద్ద వంశీ సినిమాలు 9 చేశాను. విశ్వనాథ్ గారితో డైరెక్ట్గా చేసింది 2, స్వామి గారికి అసిస్టెంట్గా చేసింది ఒకే ఒక సినిమా సిరిసిరిమవ్వ. మీరు డైరెక్ట్ గా చేసింది ఏంటి విశ్వనాథ్ గారితో? సిరివెన్నెల ఒకటి, స్వాతిముత్యం ఫస్ట్, ఫాలోడ్ బై సిరివెన్నెల. స్వాతిముత్యం 2 గొప్ప సినిమాలు. గ్రేట్ మూవీస్. ఇప్పటికీ కూడా టీవీలో వచ్చిన ఇప్పుడు వచ్చినా చూస్తూ ఉంటారు. తర్వాత ఇక అసలు ఈయన దగ్గర పడ్డారు. అసలు అద్భుతమైన సినిమాలు కదా. అసలు సినిమాటోగ్రఫీలో కానీ ఈ రోజుకు కూడా కొంతమంది యువ దర్శకులు అభిమానించేటువంటి డైరెక్టర్ అంటే పెద్ద వంశీ. అక్కడ టెక్నికల్ గా తను చూపించేటువంటి ఎక్సలెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే తిక్క కూడా అదే స్థాయిలో ఉంటుంది. పెద్ద వంశీ అంటే ఒక ఎక్సెంట్రిక్ పర్సన్. మీరు తిక్క అన్నారు, నేను ఎక్సెంట్రిక్ అనుభవుతున్నారు. తిక్కందే ఆయనే అంటారు, నాకు తిక్క ఎక్కువ. నిజంగా కూడా ఆ తిక్కలో నుంచి వచ్చిందేమో క్రియేటివిటీ. ఇప్పటికీ కూడా ఆయన అంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారండి. ఎందుకంటే తెలుగు సినిమాని కొత్త పాకల్లోకి మళ్ళించినటువంటి టేకింగ్ పరంగా, క్రియేటివ్ పరంగా, ప్రజెంటేషన్ పరంగా పెద్ద వంశీ గారు ఇచ్చినటువంటి అద్భుతాలు ఇలాంటి అద్భుతాలు కాదు. ఒక సితారా, ఒక అన్వేషణ, ఇవన్నీ కూడా ఆలాపన. మీరు చేసిన ఏమి సినిమా? ఫస్ట్ సినిమా సితారా. మంచు పల్లకికి ఇద్దరం అవ్వాల్సింది. ఇద్దరికి ఆ దీంట్లో ఉన్నాము. ట్రావెల్ ఎలా ఉందంటే వంశీ డైరెక్టర్ అయితే నేను కెమెరా, ఇద్దరికి ఆ ఫిక్స్డ్. అలాగే ఫెస్టివల్స్కి వెళ్ళటం కానీ, లోకల్ తిరగడం కానీ అందరూ కూడా అలా ఎక్స్పెక్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఒకసారి ప్రపంచానికి డైరెక్టర్ కెమెరామెన్గా బయటకు వస్తాడు. కానీ ఇంకో రకంగా జరిగింది. హరి అనుమూలని మళ్ళీ మా సర్కిల్ కెమెరామెన్ తెలుసు. అతను మన సుహాసిని వాళ్ళందరూ కలిసి, కెమెరామెన్ అశోక్ కుమార్ తెలుసు కదా, బాలు మహేంద్ర గారు, అశోక్ కుమార్, వాళ్ళకి మేమందరం అనుగు శిష్యులం, ఏకలవ్య శిష్యులం. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇద్దరు పరిచయం. హరి అనుమూలు ఒక సినిమాని కొందామని ప్రొడ్యూసర్ని విజయవాడ వాళ్ళ సర్కిల్ నుంచి తీసుకొచ్చారు. కొత్త దర్శకులకి ఆ తరంలో, ఆ తర్వాత వచ్చినట్టు నేను లేటర్ జనరేషన్ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఆయన. డెఫినెట్గా పర్సనల్ గా ఆయన చాలా డిఫరెంట్ పర్సన్ అంటారు, కొంచెం యాక్సెంట్రిక్ పర్సన్ అంటారు. ఎస్, అది అంటే ఒక రేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్న మనుషులకి వాళ్ళు ఏదో అనుకుంటారు కదా, ఆ సామ్రాజ్యం ఉంటుంది కదా, అక్కడే ఆ సెటప్ అయి ఉంటుంది అన్నమాట మైండ్ సెట్. మిగిలినన్ని దే డోంట్ మైండ్. అది మనం ఎక్సెంట్రిక్ అనుకుంటాం. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు అసలు. రేంజ్ ఆఫ్ థాట్ ఇలాగ ఉంటుంది, అక్కడ ముందు చూపుగా ఉంటుంది అనమాట. అందులో వంశీలే కానీ ఇంకోళ్ళు రామ్ గోపాల్ వర్మ వీళ్ళంతా ఆ కోవకు చెందిన వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచే ఎక్స్ట్రాడినరీ వర్క్స్ బయటకు వస్తాయి. ఆ గట్స్ ఉన్న మనుషులు వాళ్ళు. ఎలా ఉండేది ఆయనతో మీ వర్క్ స్టైల్? మామూలుగా ఒక డైరెక్టర్గా షార్ట్ చెప్తే నెంబర్ ఆఫ్ షార్ట్స్ కట్ చేసేవాళ్ళు కదా. అది కట్టింగ్ తర్వాత కదా జరిగేది. అది
వంశీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎడిటర్ ఆల్సో. ఎడిటర్గా అతను ఎడిటర్గా అంటే ఎడిట్ చేయలేదు, ప్రతి సినిమాలో ఆ ఎడిటింగ్ అనేది తన దగ్గర కూర్చొని ముక్క చూసుకుంటాడు. దీనికి ఆయన గురువు గారు భారతీరాజా గారు ఇన్స్పిరేషన్ తనకి. సీతాకోకచిలుక ఆ ఎడిటింగు, ఆ కట్టింగు అవన్నీ అక్కడి నుంచి పుణికిపుచ్చుకున్నాడు. ప్రతి సినిమాలో అది మనమే చూస్తాంగా, ఆ కట్టింగ్ మామూలుగా ఉండదు, బట్ ఈస్థెటిక్స్గా ఉంటుంది, కరెక్ట్గా టైమింగ్లో ఉంటుంది. వంశీ ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్ అండి, నాట్ ఓన్లీ డైరెక్టర్. కెమెరా నాలెడ్జ్ అద్భుతం, సౌండ్ గురించి, కలర్స్ గురించి అన్నీ కూడా బ్రహ్మాండం. అదే నేను చాలా చోట్ల ఈ మాట ఒకటి చెప్తాను, చాలామంది డైరెక్టర్స్ ఉంటారు కానీ ఫోటోగ్రఫీకి అయి ఉండే డైరెక్టర్ కొంతమంది ఉన్నారు. ఆ లిస్ట్లో వంశీ వాడు ప్రామినెంట్గా ఉంటాడు. నాకు వచ్చే టైంకి ఏంటంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు, ఆస్కార్ అవార్డ్స్, ఆ డిఓపీలు అన్నీ బాగా పిచ్చెక్కి ఉన్నాను అనమాట. నేను ఎక్స్ట్రాడనరీగా ఉంటే తప్ప నాకు నచ్చదు. అలాంటి నాకు వంశీతో మంచి కోఆర్డినేషన్ వచ్చింది. సో వంశీ అనే మనిషి నా జీవితంలోకి ఎంటర్ కాకుండా ఉంటుంటే నాకు ఇంత ఎక్స్పోజర్ వచ్చి ఉండేది కాదు, ఇంత రేంజ్ గుర్తింపు వచ్చి ఉండేది కాదు. అది గట్టిగా చేస్తాను. అప్పుడే ఒక స్టేట్మెంట్ అన్ని చోట్ల చెప్పేది, దర్శకుడు భావుకుడైతే కెమెరామెన్ కృషి ఫలిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఫస్ట్ సినిమా ఏదండి మీ ఇద్దరు కాంబినేషన్? స్ట్రైట్ సినిమా అయితేనే సితారండి. అంతకుముందు మంచు పలకి, వంశీకి ఫస్ట్ సినిమా మంచు పలకి. నిజంగా మేము ఇద్దరమే కలిసి రావాలనుకున్నాం కదా, కొన్ని ఇంకో రకంగా జరిగింది. మంచు పలకి అనే సబ్జెక్టు తమిళ్లో ఇద్దరు కెమెరామెన్ చేశారు, రాబర్ట్ రాజశేఖర్ అని, పెద్ద హిట్, సుహాసిని. ఆ సినిమాని అనుమూల్ హరి తాలూకు మిత్రులు ఒక ఆయన కొన్నారు, విజయవాడ ఆయన, గోదావరి చిత్ర పేరు మీద మంచు పలకి తీసినప్పుడు హరి అనుమూల్ కెమెరామెన్ అయ్యాడు. సరే, నాకు బెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ మేము అంతాను, ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఇన్ అండ్ అవుట్. అప్పుడు నెక్స్ట్ సినిమా వంశీ ఏడుది నాగేశ్వర గారి దగ్గర మనకి ఇప్పుడు రఘుగమ అని చెప్పి ఒప్పించి ఇచ్చేసాడు. సితారా ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. తర్వాత సితారా, అన్వేషణ, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, వైఫై వరప్రసాద్, రామ్ గోపాల్ గారు ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం ఇళయరాజా పక్కకి వెళ్ళి కీరవాణి గారు వచ్చారు. ఓహో, ఇద్దరు తిక్క పురుషుల కలయిక కదా. కరెక్ట్. బట్ వాళ్ళిద్దరికీ లెక్క ఉంది, ఆ తిక్క లెక్క ఉంది. మళ్ళీ మధ్యలో మరి ఎందుకు డ్రాప్ అయ్యారు మీరు? మధ్యలో ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడు తన కెరియర్లో ఫస్ట్ పిక్చరు వంశీకి ఎవరు కెమెరామెన్? హరి అనుమూల్. హరి అనుమూల్ ఇంకో పిక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ స్లాట్లోకి వచ్చింది స్రవంతి మూవీస్ వాళ్ళ బ్యాచ్. వాళ్ళందరూ ఒక బ్యాచ్ కదా. సో తమ్ముడు సత్యం వీళ్ళందరూ వచ్చి, స్రవంతి మూవీస్ ఏమన్నా నేను అవుట్, హరి అనుమూల్ వస్తాడు. మళ్ళీ వేరే బ్యానర్స్కి వంశీ నన్ను పిలుస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను వేరే సినిమాల్లో బిజీ అయిపోయాను. సంవత్సరానికి 6 సినిమాలు చేసిన బిజియెస్ట్ కెమెరా ఆ టైంలో. అప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు వంశీ నా అసిస్టెంట్తో చేయించుకున్నాడు. సుబ్బారావు నాకు అసిస్టెంట్, ఇంకెవరు ఇలాగా. మీరు ఇంకా వర్క్ చేసిన పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరు? విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు. ఇంకా చెప్పాలంటే లిస్ట్ అంతా ఉంది. కోదండరామరెడ్డి గారు, బి గోపాల్, ముత్యాల సుబ్బయ్య గారు, బాపిరెడ్డి గారితో 6 సినిమాలు అనుకోండి. రెడ్డి అండి, మన సాయి ప్రకాష్ రెడ్డి గారు, చాలా మంది. సాయి ప్రకాష్ రెడ్డి అంటే కన్నడ సాయి ప్రకాష్ అక్కడ టాప్ డైరెక్టర్ కదా కర్ణాటక. టాప్ హీరోస్ గా అంటే ఎవరైనా చెప్తారు? నేను చేసిన వాళ్ళలో సరే, ఫస్ట్ 2 పిక్చర్స్ చిరంజీవి గారు, అండ్ ఫస్ట్ పిక్చర్ రిలీజ్ లేట్ అయిన ఫస్ట్ పిక్చరు మన నరేష్, సీనియర్ నరేష్. ఇంకా సుమన్ గారితో 6 సినిమాలు, మన రాజేంద్ర ప్రసాద్తో 5 సినిమాలు, ఇలాగ అందరితో చేశాను. బాలకృష్ణ గారితో ప్యాచ్ వర్క్ చేశాను, గోపాల్ రెడ్డి గారికి అడ్జస్ట్మెంట్ తప్పించి స్ట్రైట్గా ఏం చేయలేదు. ఇలాగ చాలా మందితో చేశాను. టోటల్గా సినిమాటోగ్రాఫర్ ఎన్ని సినిమాలు ఏంటండి? 60 రిలీజ్ రండి, 62 ఏమో రిలీజ్ రండి, ఒక 6 7 సెన్సార్ సర్టిఫికేట్ వచ్చి మధ్యలో ఫినిష్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చి ఇలాగే ఉన్నాయి. అరౌండ్ 70 అండి యాజ్ డిఓపి. అందులో 2 పిక్చర్లు డైరెక్టర్గా. కళ్ళు ఫస్ట్ పిక్చర్ మీకు తెలుసు, కళ్ళు. తర్వాత ఆర్తనాదం అని కెఎస్ రామారావు గారి సంస్థలో క్రియేటివ్ కమర్షియల్స్ కాదు, ఇంకో బ్యానర్ మీద పెట్టారు. అది రాజశేఖర్, సీత, చంద్రమోహన్ 2 డైరెక్ట్ చేశారు. హిందీలో 2 సినిమాలు చేశాను. మన తాతిన రామారావు గారి డైరెక్షన్లో అట్లూరు పురిచంద్ర గారు గుర్తున్నారు కదా, ఆయన ప్రొడ్యూసరు. సన్సార్ తెలుగు, తమిళ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీకి చేసాం. రేఖ, రాజబబ్బర్
అనుపమ్ ఖేర్, అబౌవ్ యావరేజ్ సినిమా. ఫస్ట్ పిక్చర్ నాకు అది. రెండో పిక్చరు కొద్ది రోజుల తర్వాత జయసుధ వాళ్ళ ప్రొడక్షను, ఆయన ఏం కపూర్, ఆయన పేరు నితిన్ కపూర్ ప్రొడ్యూసర్, జయసుధ హస్బెండ్. అది మేరా పతి సిర్ఫ్ మేరా హే, అంటే నా మగుడు నాకే సొంతం తెలుగులో. అది ఒరిజినల్ తమిళ్ అనుకోండి, సుహాసిని తమిళ్. అది తెలుగులో చేస్తే అది జితేంద్ర గారితో చేశాను. అది అలాగే 2 సినిమాలు. దాంట్లో కూడా మళ్ళీ రేఖ, జితేంద్ర గారు, రాధిక, 2 హిందీ సినిమాలు. అమితాబ్ బచ్చన్ గారి సినిమా నోటిదాకా వచ్చిపోయింది. దానికి సెపరేట్గా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. సితార సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. వంశీకి నా కాంబినేషను, వంశీ ఇళయరాజు రఘు అంటే బిజినెస్ అయిపోద్ది. అలా గుర్తించింది ఆ సినిమాతో. అంత బాగా వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. ఫోటోగ్రఫీకి అందులో డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ చాలా హైలైట్గా ఉంటుంది. డే ఫర్ నైట్ అంటే తెలుసు, పట్టబాగులు తీసి ఎండలో వెన్నెల అని చెప్పడం కదా, జనాలను మోసపరచడం, ఎండలో తీసి వెన్నెల అని చెప్పడం. సో ఆ సినిమాని అట్లూరు పూర్ణచంద్ర గారు ఒక ఏం చేసుకున్నారంట, నాకు చెప్పారు అందరితో. శ్రీదేవి, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్తో ఒక సినిమా జరుగుతోంది, హిందీ సినిమా. గోపాల్ రెడ్డి గారి కెమెరా, తాతిన రామారావు గారు డైరెక్టర్. ఆ సినిమా దేని బేస్డ్, హూస్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే అని ఇంటర్నేషనల్ చాలా పాపులర్ సినిమా, పెద్ద సినిమా, చాలా గొప్ప సబ్జెక్ట్ అది. మొత్తం మజిల్స్ ఏమి కదల, మొహన్ తప్పిన బాడీ ఏమి కదలదు. అతను బెడ్ మీద ఉంటాడు, అతను వుడ్ బి అనే ఆవిడ శ్రీదేవి, మూడవ ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్, సర్క్యులర్ లెవెల్ ఆడిదేదో. అక్కడ అట్లూరు పూర్ణచంద్ర గారు శ్రీదేవిని హీరోయిన్గా పెట్టి, ఇది భానుప్రియ బదులు సితార సినిమా చేద్దామని ఆయన మైండ్లోకి వచ్చింది. అందుకని శ్రీదేవికి ఆ సినిమా అరేంజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ గారిని కూడా పిలిచారు, జయభద్ర గారు, అందరూ వచ్చి చూశారు. నెక్స్ట్ డే ఇమీడియట్గా అమితాబ్ బచ్చన్ గారు కెమెరా ఉన్నవారు నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి అంటే నన్ను పిలిచారు. కూర్చోబెడితే అసలు నా ఫోటోగ్రఫీ గురించి విపరీతమైన ఇంప్రెస్గా మాట్లాడి అప్రిషియేట్ చేసి, ఇండియన్ సినిమాలో డే ఫర్ నైట్ పెద్ద గేమ్ బాగుండదు, హిందీలో ఒకళ్ళిద్దరు కెమెరామెన్లు అని చెప్పి, ద్వారకా దేవత పేరు చెప్పి, ఎవడనే ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పి డీటెయిల్గా మాట్లాడారు డే ఫర్ నైట్ గురించి అని. నెక్స్ట్ ఒక సినిమాకి, తాతిన రామారావు గారి డైరెక్షన్ సినిమాకి రఘుని కెమెరామెన్గా ప్రపోజ్ చేశారు. అఫ్కోర్స్ అట్లూరు పూర్ణచంద్ర గారు, శరవణన్ గారు తెలుసుగా, ఏవిఎం శరవణన్ గారు, వాళ్ళందరూ పార్ట్నర్స్గా. మెయిన్ ఫండింగ్ చేసిన మనిషి టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ తెలుసుగా, గుల్షన్ కుమార్. సరే, ఓపెనింగ్ జరిగింది, నేను అమితాబ్ బచ్చన్ గారికి పొట్టి రఘు కెమెరామెన్. ఓపెనింగ్ జరిగింది. ఒక 2 నెలల తర్వాత ఎప్పుడు రెగ్యులర్ డేట్స్ అమితాబ్ బచ్చన్ గారు మిగిలిన అందరికి ఇచ్చారు. భానుప్రియ హీరోయిన్. రెండో రోజున దేవుడి ఫోటో మీద అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అమితాబ్ బచ్చన్ గారు రెగ్యులర్ షూటింగ్. నా బ్యాడ్ లక్ ఏంటంటే రాసిలేదు, గుల్షన్ కుమార్ గారిని మాఫియా వాళ్ళు షూట్ చేసి చంపేశారు. అలాగా సినిమా పక్క వెళ్ళిపోయింది. ఇది నాకు 3వ హిందీ సినిమా. అమితాబ్ బచ్చన్ ఆల్ ఇండియా సూపర్ స్టార్తో చేయాల్సింది మిస్ అయ్యారు. వెరీ గుడ్. తర్వాత ఇక్కడ తెలుగులో ఈ రోజున చూసుకున్నట్లయితే మీకు కెమెరామెన్గా ఎంత పేరు వచ్చిందో, ఒకే ఒక్క సినిమా డైరెక్టర్గా కళ్ళు సినిమాతోటి అంత గొప్ప పేరు, అంత పెద్ద ఐడెంటిటీ. కళ్ళు రఘు అని కూడా అంటారు. డైరెక్టర్గా సక్సెస్ అయ్యి కళ్ళు లాంటి అద్భుతమైన సినిమా తీసిన తర్వాత కెమెరామెన్గా మీకు ఆఫర్లు తగ్గిపోయినాయి. నేను చెప్పిన స్టేట్మెంట్ అది, నేను ఇచ్చిన స్టేట్మెంటే. సహజం ఏంటంటే, ఒకటి డైరెక్టర్ అయిపోయిన కెమెరామెన్ అంటే అవతల డైరెక్ట్ చేసే మనిషి కొంచెం ఆలోచిస్తాడు. కెమెరామెన్గా రఘు గారు నాకు బ్రహ్మాండంగా చేశాడు, చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, ఆయన చెప్పింది మనం వినాల్సి వస్తుందేమో అని వాళ్ళు అనుకుంటారు, నేను అనుకున్నా. సో అది కూడా జరిగింది. సో ఏముందండి, ఆ డైరెక్టర్ కొత్తడే కానీ అంత రఘు గారు చేసి పెట్టేశారు అంటాడేమో. ఈ విధంగా నాకు దూరంగా తగ్గినాయి. కాకపోతే అప్పుడు ఆ కళ్ళు తర్వాత 4 ప్రొడ్యూసర్లకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ రెండో సినిమా కళ్ళు తర్వాత మళ్ళీ ఇంకా డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా 4 ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చారు. కళ్ళు తర్వాత ఆర్తనాదం టైంలో 4 ఉన్నారు. ఆర్తనాదం కొంచెం వీక్ అయింది, డిసప్పాయింట్ చేయడంతో 4 మళ్ళీ కెమెరామెన్గా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? నాకు అది ఆయుధం ఉంది, గట్టి ఆయుధం ఉంది కదా, ఏం లేదు. మళ్ళీ ఫిల్మ్స్ వచ్చాయి, మళ్ళీ వంశీ, మోహన్ బాబు గారు కంటిన్యూస్గా
వంశీ నేను కలిసి చేసిన పిక్చరు డిటెక్టివ్ నారద. మోహన్ బాబు అది గారు. బాగా ఇష్టపడ్డాడు, నా వర్క్కి ఇష్టపడి నన్ను చాలా అందంగా చూపించాడు రఘు అని చెప్పేసి. తర్వాత తన బ్యానర్లో, లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో 5 సినిమాలు చేశాను. 5 సినిమాలకి 5 గొప్ప గొప్ప డైరెక్టర్. ముత్యాల సుబ్బయ్య గారిది, రమ్యకృష్ణ అదొకటి చేశాను. తర్వాత చిట్టెంప మొగుడేమో కోదండరామరెడ్డి గారు, దివ్య భారతి, ఇలాగా ఇంకో కొంతమందికి చేశాను అన్నమాట. డిఫరెంట్ డైరెక్టర్స్తో చేశాను. ముత్యాల సుబ్బయ్య గారితో ఇదే కాకుండా ఇంకో సినిమా చేశాను, పల్నాడు పౌరుషం అని, ఎడిటర్ మోహన్ గారు తీశారు. చాలా మంచి సినిమా అది. తమిళ్లో 1 year ఆడింది, భారతీరాజు గారి సినిమా. డైరెక్టర్గా ఇంకా వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేయలేదా? వచ్చిన ప్రొడ్యూసర్స్ సరిపోవటం అయితే అదే ఆ 4 సినిమాలు ఎప్పుడైతే ఆర్తనాదం కొంచెం వీక్ అయిందో పక్కెళ్ళాను, ఇటు కెమెరా మీద ఫోకస్ అయింది. మళ్ళీ లివింగ్ ఒకటి ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ రన్ చేయాలి కదా, ఖర్చులు గిర్చులు ఉంటాయి కదా. నేనేమో స్టార్ రేంజ్కి వెళ్ళలేదు కాబట్టి అప్పటికున్న రెమ్యురేషన్స్ హ్యాపీ. నేను ఏదో చిన్న హౌస్ మెడ్రాస్లో ఫ్లాట్ కొనుక్కున్నాను బ్యాచులర్గానే, ఇంకేదో పర్వాలేదు. కానీ కోట్లకు పడగలెత్తలేదు, అప్పుడు అంత లేదు అనుకోండి. సో కాన్షియస్ ఉంటుందిగా, మ్యారేజ్, పిల్లలు రావడం, దానికోసం మళ్ళీ కెమెరా సైడు. అసలు కెమెరామెన్గా టాప్ పొజిషన్లో సంవత్సరానికి 5-6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నటువంటి పొజిషన్లో ఉన్న మీకు డైరెక్షన్ చేయాలనేటువంటి థాట్ మొదటి నుంచి ప్రతి కెమెరామెన్కి ఉంటుంది కదా? ఇది ఉంటుందండి, టింజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళ థాట్స్నేగా మేము ట్రాన్స్లేట్ చేసే, వీఆర్ విజువల్ ట్రాన్స్లేటర్స్ కదా. డిఫరెంట్గా వాళ్ళు చెప్పేది మాకు ఇలాగ చేయొచ్చా, ఈయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, నేనైతే ఇలా చేయొచ్చా అని బేరేజ్ వేసుకుంటాం కదా. అక్కడ కొంచెం 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 ఈ పురుగు కొంచెం పెద్ద చేసుకుంటా పెద్ద అవుతుంది అన్నమాట. ఎలా వచ్చింది మరి కళ్ళు అవకాశం? కళ్ళు అవకాశం అనేది ఇంకో టైప్ అండి. యాక్చువల్గా మహాశక్తి ఫిలిమ్స్ అని ఒకప్పుడు నా రూమ్మేటు కేవీ మోదన్ గారు అసిస్టెంట్, ఆనంద్ అని, హైదరాబాద్ అతనే. వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నాడు, రఘు నీకు మంచి రేంజ్లో పేరుంది, ఎప్పుడు అది స్వాతిముత్యం, సిరివెన్నెల. స్వాతిముత్యం అనేది బిగ్గెస్ట్ హిట్ సినిమా కెరియర్, 25 weeks చాలా చోట్ల ఆడింది, ఆస్కార్ అవార్డ్స్కి వెళ్ళింది ఆ రోజున. అలాంటి సినిమాలు చేస్తే కొంచెం బాగుంది, మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నువ్వు ఉంటే చాలు కదా, అందరినీ నువ్వు మాట్లాడతావు, తెచ్చుకుంటావు, నీ ఇన్ఫ్లుయెన్స్తో లెటస్ మనం కలిసి ఒక సినిమా చేద్దాం అన్నారు. అలా అనుకొని నా ప్రియమిత్రుడు జంజాల, మేమంతా కాలేజీ మేట్స్, అతను ముద్దమందారం అనే డైరెక్టర్ అవడానికి కారణం నేనే, ఒక నాంది. సో అయితే జంజాలను పెట్టి సినిమా తీద్దామని చెప్పి దిగాము. బ్యాక్ టు ఫ్యూచర్ స్పీల్బర్గ్ది చేసే కొన్నాళ్ళు అయిన తర్వాత ఇద్దరం కొంచెం వెనక్కి తగ్గ. ఏంటంటే రఘు మనం ఫ్యూచర్కి వెళ్ళే ఎక్విప్మెంట్లు, రాకెట్లు, ఆ సెట్లు, మళ్ళీ వెనక్కి వెళ్ళి తోటి ప్రజెంట్ ఈ టాసింగ్ అంతా ఉంటుంది, ఇవన్నీ మనం చేయగలమా? ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో చాలా కాస్ట్లీ అయిపోద్ది సెట్ పర్టికులర్గా. అదే మరి అదే తర్వాత అని చెప్పి అది పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు మా వాళ్ళు ఏం చేశారు, ఇంత అనుకున్నాం, జంజాల గారు అడ్వాన్స్ ఇచ్చాము, ప్లానింగ్ అంతా చేసాము, ట్రీట్మెంట్ లాగా, ఇప్పుడు ఎందుకు, సరే నిజమే మనం చేయలేము, మనం నెగ్గలేమేమో అని చెప్పి ప్రస్తుతానికి ఎలాగ అనుకున్నాం కదా, లో బడ్జెట్లో నువ్వేదో సబ్జెక్ట్ చెప్తాను, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అని, అది చేస్తాము. ఎంత బడ్జెట్? నేను గట్టిగా ట్రై చేస్తే ఒక 6-7 లక్షలు చేసేస్తాను, అయితే చేసేద్దాం అన్నారు. అలాగా కళ్ళు వచ్చింది. అయితే అది ఒక్కటే కాదు, దానికి జంజాల గారిది కాంట్రిబ్యూషన్ లేదు, అసలు సంబంధమే లేదు. వల్లపూడి మారుతిరావు గారు రాసిన నాటిక, నేను, జంజాల, సుత్తూరిపెద్దరావు, మేమందరం కాలేజీలో చదువుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ అశ్విని దత్, మేమందరం కాలేజీ ఒక బ్యాచ్ అనమాట. అక్కడ ఆంధ్రనాట కళా పరిషత్తులో చూసామన్నా నాటికని. చూసినప్పుడు నాకు స్ట్రాంగ్గా ఐడియా పడిపోయింది. 18 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మనం పెద్ద చేయలేం కదా, ఏది బ్యాక్ టు ఫ్యూచర్ లాంటిది, ఈ చిన్న సినిమా చేద్దాం దిగబోతే దిగాను అనమాట. అప్పుడు రైట్ ఎవరి దగ్గర ఉన్నా తెలిసిన, అక్కడ ఫస్ట్ ప్రదర్శన పడగానే రామానాయుడు గారు తెలుగు కొన్నారు, తమిళకేమో బాలచంద్ర గారు కొన్నారు. ఏ సినిమా? కళ్ళుకి బేస్డ్ సబ్జెక్ట్, కళ్ళు సబ్జెక్ట్, నాటిక చూసి వల్లపూడి మారుతిరావు నాటిక చూసి రామానాయుడు గారు వల్లపూడి మారుతిరావు గారిని దగ్గర పెట్టుకొని తాతన రామారావు గారిని డైరెక్ట్ చేద్దామని ఫైల్స్ కూడా 2-3 ఫైల్స్ నాకు ఇచ్చారు కూడా. అటుపక్క బాలచంద్ర గారు ఆయన దిగి చేసి ఏదో కొంచెం తేడా వచ్చింది, స్క్రాప్ చేశారు. నేను వెళ్ళినప్పుడు చెప్పారు, అదేంటంటే ఒరిజినల్గా ఈ 5 బ్లైండ్ పీపుల్తో కాకుండా కొంచెం క్రైమ్ ఎలిమెంట్ లాక్కొచ్చారు.
వెయిట్ అంటిల్ డార్క్ అని ఒక ఇంగ్లీష్ పెద్ద హిట్ ఆ రోజుల్లో. ఆడ్రీ హెబ్బర్న్ అని వరల్డ్ ఫేమస్ హీరోయిన్. అది ఆ క్యారెక్టర్ చేసి వచ్చేసి వేయించారంట. ఇది చేసి ఎందుకో అది కరెక్ట్గా లేదు. గొల్లపూడి మారుతి గారు నాటికలో ఉన్న ఆత్మ ఇక్కడ లోపించింది, వద్దని చెప్పి స్క్రాప్ చేశారు. ఇద్దరు ఆగిపోయారు. అప్పుడు నేను ఆఫ్టర్ 17 years 18th yearలో 1970 మేము చూసింది ఇది నాటికని కాలేజీలో విజయవాడలో ఉన్నప్పుడు. 87 17 సంవత్సరాల తర్వాత ఇది చేద్దామని దిగినప్పుడు రామానాయుడు గారు రైట్లో ఉన్నాయి కదా, వెళ్ళాను. వెళ్తే గట్టిగా చెప్పారు, రఘు మంచి రైజులో ఉన్నావు కెమెరామెన్గా. ఎందుకంటే వెంకటేష్ ఫిలిం కూడా అతని కెరీర్లో సెకండ్ ఫిలిం నేనే చేశాను, బ్రహ్మరుద్దుల్లో. వెంకటేష్ కిరణ్ నాగేశ్వర గారు 100 Days సినిమా, అశ్వనదత్ ప్రొడ్యూసర్. మంచి రైజ్లో ఉన్నావు నువ్వు, ఇలాంటి సినిమా ఎందుకు టేకప్ చేస్తావు, వద్దు 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 అన్నారు. లేదు సార్ మైండ్ ఫిక్స్ అయిపోయిందండి, అయిపోయింది అని చెప్పి గట్టిగా ఆలోచించుకోలేదు. లేదు సార్ అంటే అప్పుడు ఆ ఫైల్ నాకు ఇచ్చారు, వద్దంటూ నాకు ఇచ్చారు. అలా పట్టుకున్నాను, కరెంట్ పోయింది, చీకటి. ఆయన కూడా చెప్పుకున్నాం చీకటి, కాసేవాడు లైట్ ఇచ్చింది. మళ్ళీ లేదండి ఇచ్చేయండి అని తీసుకున్నాం. ఇలా నేను కళ్ళు ప్రస్తావనలో చీకటి అయిపోవడం 3-4 సార్లు జరిగింది, చాలాసార్లు. అది చెప్తాను తర్వాత. సో అలాగా కళ్ళు. అయితే చిరంజీవి తను వచ్చి డబ్బింగ్ చెప్పాడు కదా, తమాషైన ఇమాజినేటివ్ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, కళ్ళు సినిమాలో. దానికి తనని డబ్బింగ్ పిలిపించుకున్నా. ఎవరు, హరిప్రసాద్, పాతా సుధాకరు, చిరంజీవి, నేను 4 ఫోటోలు కూడా ఉన్నా డబ్బింగ్. ఎందుకంటే మేమందరం, నేను ఒక రూమ్లో ఉన్నాను, సుచిత్ర తెలుసు డ్యాన్స్ మాస్టర్, సుచిత్ర కింద పైన నేను ఉండేవాడిని ఒక వేరే వాళ్ళతో. నేను బయటకు వెళ్ళిపోయాను. ఎవరు, మన లెనిన్ బాబు గారి ఆఫీసు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి ఆఫీస్కి షిఫ్ట్ అవ్వగానే ఇక్కడ వీళ్ళు 3 వచ్చారు, చిరంజీవిను, హరిప్రసాద్. ఇక్కడ మేమందరం ఫ్రెండ్స్గా ఉండేది అనమాట. సో అప్పుడు ఆ డబ్బింగ్ వచ్చినాడు, తను అన్నాడు, చిరు అన్నాడు, ఏమయ్యా ఎవరో పెట్టి నన్ను డబ్బింగ్ చేయించమంటావు, ఒక పూట నన్ను రమ్మంటే నేను రానా? కాదు బాస్, నేను బాస్ అంటాను, కాన్సెప్ట్ వేరే, మీ సినిమా చూస్తే తెలుసు. అలాగే కన్నడ ఫిల్మ్ ఒకటి రవిచంద్రన్ సినిమాకి ఆయన ప్రకాష్ గారు, పిఎస్ ప్రకాష్ గారు కెమెరామెన్, నన్ను కొన్ని రోజులు నన్ను పిలిపించుకున్నారు యూనిట్కి. అప్పుడు నాగార్జున గారు, అమల గారి సీల్ నేనే చేస్తాను. ఇద్దరూ నాతో ఇదే అన్నారు, మీరు కళ్ళు ఎందుకు టేకప్ చేశారు, ఇంత బ్రైట్ కెమెరామెన్ ఉన్నప్పుడు మంచి సబ్జెక్ట్ తీస్తే ఏ హీరోయిన్ ఇస్తాడో, నేను ఇచ్చేవాడేమో కదా, ఎందుకు చేశారంటే ఒకటే లాజిక్ చెప్పాను నేను, తెలుసో తెలియకో నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి కదా. ఉద్దండులైన డైరెక్టర్లు ఎవరు, విశ్వనాథ్ గారు, తిక్కిత శ్రీనివాసరావు గారు, బాలచంద్ర గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఇంతమంది, దాసనారాయణరావు, ఇంత వీళ్ళ మధ్యలో నేను ఎక్కడ నెగ్గుతాను? అందులో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదుగా, కెమెరామెన్గా వచ్చాను, కెమెరాలో మంచి చూపించాను, ఆహో అన్నారు. అందుకని నేను ఇదైతే ఎవరు చేయలేరు, నా బడ్జెట్ వైజ్గా కూడా దీంట్లో చేశాను. నాకు బేసికల్గా కొంచెం రియలిస్టిక్ ఫిల్మ్ అంటే ఇష్టం. ఫిల్మ్ సొసైటీ మూమెంట్ వర్కర్ నేను ఎప్పటి నుంచి చిన్నప్పుడు 50 సంవత్సరాల నుంచి కూడా ఫిల్మ్ సొసైటీ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది, వరల్డ్ సినిమా, దాంతో ఇవన్నీ కూడా మైండ్ సెట్ అలాంటిది అనమాట. అందుకని సరే అని చేసేసాను. దానికి పేరు వచ్చింది, ఫైనాన్షియల్గా కొంచెం నేరో అయింది నాకు. నేరో అయిందా? ఎస్, బాగా పేరు చాలా బాగా పేరు వచ్చింది కదా, ఫస్ట్ టైం ఇక్కడ చూసాం మనం. ఇప్పుడు కూడా చాలా మంది శివాజీ రాజా సెలక్షన్ ఎలా జరిగింది, దానికి ఎవరైనా ఆల్టర్నేటివ్ అనుకున్నారా? ఇక్కడ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు అనుకున్నాం, కొత్త వాళ్ళు అనుకుని ఊరు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో చాలా మంది ఎవరు, రఘునాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బెజవాడలో సెలెక్ట్ చేశాను అతను. ఇలాగ అక్కడ ఆ ఊళ్ళో ఒకళ్ళు, ఆ ఊళ్ళో అలాగే సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. నాకు ఫుల్ సపోర్ట్ ఎవరంటే ఆ సినిమాకి ఈవి సత్యనారాయణ కో డైరెక్టర్. ఈవి వైజాగ్ సత్యానంద్ ఉన్నారు కదా, అతను అసోసియేట్, ఉత్తేజ అప్రెంటిస్, ఇది నా బ్యాచ్. సో అలాగా ముందుకెళ్ళడం జరిగింది. శివాజీ రాజే ఎవరు ఫైనల్గా ఎవరంటే నేను ఇంకొక అతన్ని ఏం చేశాను టెలిఫోన్స్లో, చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఈవి ఏమో శివాజీ రాజా బెటర్ అంటాడు. ఎందుకు అన్నాడంటే మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో
ఆ పర్టికులర్ నాటికను వాళ్ళు అక్కడ వేస్తారు స్టూడెంట్స్. శివాజీరాజు ఆ రంగడ క్యారెక్టర్ వేసాడు, రాజేశ్వరి ఆయన అమ్మాయి ఏమో ఆ క్యారెక్టర్ వేసింది, వాళ్ళిద్దరు సినిమాలో ఉన్నారు అని గట్టిగా సపోర్ట్ చేశాడు. ఓహో ఇదైతే బాగానే ఉందిలే, ఇవి చెప్పేది బాగానే ఉందని చెప్పి శివాజీ రా అన్నాను. అలా వచ్చాడు శివాజీ రాజా. ఇక్కడ ఇవన్నీ ఎలా ఉంచి పక్కన పెడితే సినిమాని బూస్టప్ చేసి లాక్కెళ్ళిన క్యారెక్టర్ కళ్ళు చిదంబరం. నాటికలో క్యారెక్టరే లేదు, అసలు లేదు, ఆ ట్రాక్ లేదు. 5 గుడ్డి వాళ్ళు ఒకడికి అతి కష్టం మీద డబ్బులంతా కూడగట్టుకొని ఒకడికి కళ్ళు తెప్పిస్తే వాడు రాంగ్ ట్రాక్లోకి వెళ్తాడు, చివరికి మళ్ళీ కళ్ళు పోతాయి. అది స్ట్రైట్ నేరేషన్ ఆ సబ్జెక్టు. నేనేం చేశాను, 45 నిమిషాల నాటికి 2 గంటల చిల్లర సినిమా చేయాలి కదా, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అంతా ఇలా ఉంటే ఎవరు చూస్తారని చెప్పి నేను ఎంవిఎస్ సర్నాథరావు రైటర్. నాకు ఎంవిఎస్ సర్నాథరావు ఆ రోజున మంచి రైజ్లో ఉన్నాడు. ఇది టీ కృష్ణ గారి సినిమాలు అన్న అంటాను నేను, అన్న అంటాను. అంటే కాలేజీ రోజుల్లోంచి జంజాలమే నాటకాలు వేస్తానని పరిచయం. వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు కదా, నాకు ఏ రూపంలో వచ్చినా అండర్లైన్డ్గా ఎంటర్టైన్మెంట్. వీళ్ళ మధ్యలోంచి వచ్చింది ఈ 5 బ్లైండ్ పీపుల్ డైలాగుల్లో కానీ ఇలాగే రావాలన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, నా మైండ్లో ఒకటి ఉంది, అదేంటంటే వీళ్ళు రియల్ బ్లైండ్ పీపుల్, కానీ వాడు దొంగ గుడ్డోడు ఉంటాడు, నటిస్తూ ఉంటాడు, వాడికి కళ్ళు ఉంటాయి, నటిస్తూ ఉంటాడు, అలాంటి వాడు గోల్డ్ సంపాదిస్తాడు, అదొక ప్యారలల్ క్యారెక్టర్ సొసైటీలో అని చెప్పంటే ఇది బాగుంది తమాషా, కామెడీ కూడా బాగా వస్తుంది. మరి ఆర్టిస్ట్ అన్నాడు, ఆర్టిస్ట్ కూడా నా మైండ్లో ఒకటి ఉన్నాడు, ఎత్తుకుతున్నాను. ఏంటి అన్నాడు, ఒక ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉంది, సైలెంట్ మూవీ సినిమా పేరు, సినిమాల మీద సెటైర్. అందులో క్యారెక్టర్ ఉంది, హాలీవుడ్ ఆర్టిస్ట్ మార్క్ ఫెల్డ్మెన్. ఒక్కరిని చూస్తుంది. ఆ సినిమా అంతా కామెడీ అతను ఎక్కువ ఉంటుంది. ఇలా తోడు తిరుగుతాడు, ట్రై చేస్తే తిరుగుతూ అక్కడ సెలక్షన్స్కి వెళ్తూ చివరికి వైజాగ్కి వెళ్తే సత్యానంద్ అన్నాడు కదా కో డైరెక్టర్, అతను టీంకి మేనేజరు కళ్ళు చిదంబరం, కొల్లూరు చిదంబరం, ఇంటి పేరు కొల్లూరు. నేను కళ్ళు చిదంబరం నేను చేశాను. కళ్ళు చిదంబరం ఒకే సినిమా ద్వారా 3 ఆర్టిస్టులు 4 మీతో కూడా కలుపుకుంటే కళ్ళు రఘు అయిపోయారు, కళ్ళు శివాజీ రాజా అయిపోయాడు, కళ్ళు చిదంబరం, కళ్ళు రాజేశ్వరి ఇంకా ఉన్నారు. కళ్ళు వీళ్ళు పాపులర్ అయిన ఈ 4 పేర్లు ముఖ్యంగా కళ్ళు చిదంబరం, శివాజీ రాజా ఐడెంటిటీ ఓన్లీ విత్ ఫిల్మ్. అంతకుముందు తను మీకు ఎక్కడ టచ్ వచ్చాడు, ఎలా వచ్చాడు? ఎవరు? శివాజీ రాజా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా చెప్పేవాళ్ళు అంతా. ఈవీవి సత్యనారాయణ చెప్పారు. అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నాకు తెలుసు, ఈ శ్రీకాంత్ వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. శ్రీకాంత్ బట్ నేను వచ్చే టైంకి వీళ్ళంతా బయటకు వచ్చారు. తర్వాత నుంచి నేను వెళ్ళటం మొదలుపెట్టాను, గెస్ట్గా వెళ్ళటం మొదలుపెట్టారు. అప్పుడు 2 ఉండే, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మధుసూదనరావు గారి పేరు విక్టరీ మధుసూదన్, పక్కనేమో కొన్నాళ్ళు అయిన తర్వాత ఈయన దేవదాస్ కనకాల. ఇప్పుడు అసలు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి ఎంతవరకు అవసరం? చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు వస్తున్నాయి, 2 నెలల కోర్సులు, 2 నెలల కోర్సులు, 3 నెలల కోర్సులు అంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా హై లెవెల్లో ఇప్పుడు రామానాయుడు స్టూడియో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అన్నపూర్ణ వాళ్ళది ఉంది, తర్వాత మీ అసిస్టెంట్ ఉత్తేజ్ మీరు రన్ చేస్తున్నారు ఒకటి. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లన్నీ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్స్కి వర్క్ దొరుకుతుందా? ఎంతవరకు మీరు ఇచ్చే గ్యారంటీ? అంటే పూర్వపు రోజుల్లో నుండి ఇదేమీ లేని ఫిలిం ఎడ్యుకేషన్ లేని రోజులేగా పెద్దవాళ్ళంతా వచ్చారు. ఇప్పుడు ఆ రోజున తేగయ్య, ఆయన పేరేంటే నాగయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే నాగేశ్వరరావు గారు, వీళ్ళందరికీ ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయా? జీవితం చదువుకున్నారు వాళ్ళు, అంతే కదా. సినిమాల నుంచి ముందు వాళ్ళ గురించి అంటే ప్రతి నాటక రంగమే కదా, అలాగొచ్చారు వాళ్ళు. ఇలాగా ఒక ఇన్స్టిట్యూట్, వర్కింగ్ అవర్స్, టెక్స్ట్ బుక్స్ ఏం లేవు కదా, అలాగొచ్చారు. అయితే రాను జనరేషన్ మారుతున్నప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టిన కాడి నుంచి నెమ్మదిగా కొంతమంది అట్లాగే వెళ్ళారు. అయితే చాలా సంవత్సరాల వరకు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన వాళ్ళు, అయితే డైరెక్షన్కి వెళ్ళినా, స్క్రిప్టింగ్ వెళ్ళినా, సినిమా దగ్గర దేనికి వెళ్ళినా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫోకస్ కానీ వెళ్ళారు తప్పించి మెయిన్ స్ట్రీమ్ సినిమా ఏం చేయాలి వాళ్ళు. అంతవరకే చదువుకున్నారు, ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక లెక్చరరు, సౌండ్ అండ్ లైట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాగా. తర్వాత నెమ్మదిగా కొంచెం పాపులారిటీ వచ్చి ఓకే ఫిల్మ్ ఎడ్యుకేషన్లోంచి ఆర్టిస్టులు మంచోళ్ళు, నాలెడ్జబుల్ పర్సన్స్ వస్తారు. మెథడిస్ట్ యాక్టింగ్ అని ఒకటి, అదొకటి, రియలిస్టిక్ అని కంపారిజన్లో బోల్డ్ అని సినిమాలు చూపించి వాళ్ళని బాగా సానబడతారు అనేది కామన్గా బయటకు వచ్చింది.
అప్పుడు ఇది మొదలైనప్పుడు ఓహో ఇదేదో బాగుంది అన్నప్పుడు పూనా నుంచి వచ్చిన చాలామంది సూపర్ స్టార్స్ అయిపోయారు. రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, ఇలా చాలామంది అవ్వడంతో త్రూఅవుట్ ఇండియా ఫిల్మ్ ఎడ్యుకేషన్ మీద మంచి అభిప్రాయం పెరిగింది, గౌరవం పెరిగింది. దాంతో అన్ని చోట్ల వచ్చేసి ఇమీడియట్గా సౌత్లో వచ్చేసి ఇప్పటికి కూడా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కానీ దాని పేరు ఇప్పుడు రెండే కదా ఇండియాలో టాప్. పూనా పూనా అనేది సెంట్రల్ గవర్నమెంట్, ఇది అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ గవర్నమెంట్, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎంజీఆర్ అని పేరు మార్చారు. దీని తర్వాత మూడోది సచిత్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కలకటా. బిజు పట్నాయక్ అనేది ఒరిస్సా స్టేట్లో, బెంగళూరులో ఇంకోటి ఏదో, కర్ణాటక అదే మన కేరళలో ఏవో పెట్టేశారు. ప్రతి రాష్ట్రానికే ఉంది. ఒక్క నిష్కృతి లేని శాపం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పట్టించుకోలేదు. ఇలాగ కామెంట్ చేసి తెలుగు వాళ్ళు సరైనగా దీంట్లో లేరు, వాళ్ళతో పోటీ పడలే అనే ఈ చెప్పి పెద్ద మనుషులు ఎవరికి నా ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? మరి మీరు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? మీరు మిగిలిన రాష్ట్రాల్లో గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ప్రెస్ కానీ వాళ్ళకి ఫిల్మ్ ఎడ్యుకేషన్ విషయంలో వెనకాల నిలబడి సపోర్ట్ చేసి వచ్చిన ప్రతి గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతానని అంటుంది. ఇందులో ఒక్కళ్ళు పెట్టిన వాళ్ళు వేరే మిగిలిన స్టేట్లో పెట్టారు. వాళ్ళ తాలూకు టెక్నీషియన్స్ ఆర్బిట్లో పెట్టారు, ఆ డైరెక్టర్స్ని టెక్నీషియన్స్ని అందరినీ. అది మనకి ఇక్కడ చూపించింది. అంటే సెల్ఫ్ ప్రైడ్ లేని మనుషులం మనం. పర్టికులర్ నేను సినిమా గురించే మాట్లాడుతాను, మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం. పొలిటీషియన్స్ ఏం మాట్లాడారు, సినిమా పెద్దలు ఏం మాట్లాడారు, ఈ రోజు కూడా ఏం మాట్లాడారు, మీలాంటి ప్రెస్ ఏం మాట్లాడారు, మన వాళ్ళని ముందుకు నడిపించడానికి ఏం చేశారు? మీరు వెనక్కున్నారని మా మీద కామెంట్ చేసిన తప్పించి తెలుగు కెమెరామెన్ల మీద మేము ఎదగడానికి మీరు ఏమి చేశారు? నా స్ట్రైట్ ప్రశ్న. వాళ్ళు చేశారు, వాగ్దానాలు చేశాం, వాగ్దానాలు వాళ్ళు చేశారు, వాటి గురించి మేము రాసాం. రెండోది ఏంటంటే మరి ఆ లెక్క కెమెరామెన్లే కాదు, తమిళనాడులో కానీ ఇంకోటి కానీ ఫస్ట్ డైరెక్టరే మెయిన్. ఆ డైరెక్టర్తో పాటు ఉన్న కెమెరామెన్లే షైన్ అయ్యారు. చూసుకోండి, మణిరత్నం, పి శ్రీరామ్, ఇంకోటి. అలాగే ఇక్కడ అంత దమ్ముతో ఉన్న డైరెక్టర్లతో పాటు వచ్చే టీములు ఎక్కడ మీరు కొన్ని చెప్పండి. ఇక్కడ ఒకటో రెండో మూడో ఉన్నాయి కదా. కదా తర్వాత నేను చదువుకున్నాను కదా, డిగ్రీ చేసి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను కదా, ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఉంది నాకు. అసలు ఫిల్మ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్గా తెలుగు వాళ్ళకి ఎవరు నిలబడ్డారు ఇప్పుడు కూడా నా ప్రశ్న. అది చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఇంకా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటారా, ఇక్కడ వాళ్ళు అంటారు, ఇక్కడ అంటారు. తెలుగు సినిమాకి సంబంధించి తెలుగులో టెక్నీషియన్స్గా డెవలప్ అవడానికి మీరెంతవరకు మాకు దారులు చూపించారు? అంటే ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపన అనేటువంటిది జరగలేదు మొదటి నుంచి, జరగలేదు. మీరు చేస్తున్న వాదన సార్ అది ప్రాక్టికల్గా లేదు. ఇది వదిలేస్తే ముఖ్యంగా తెలుగులో ఈ శాఖ నుండి కూడా పరాయి రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు, ముఖ్యంగా డ్యాన్స్ ఫైటర్స్. ఈ మధ్య కాలంలో విపరీతంగా అదర్ లాంగ్వేజ్ కెమెరామెన్లను తెచ్చుకుంటున్నారు. తెలుగు కెమెరామెన్లు ఎవరు ఎంతోమంది పాపులర్ ఉన్నారు, చాలామంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంకొక ముఖ్యమైన విషయం, నేను ఒకప్పుడు రాశాను, మన తెలుగు హీరోలకు పరభాషా దర్శకులు ఇచ్చినవన్నీ అటర్ ఫ్లాప్లే, ఒకటి అరా తప్పితే. కానీ మన తెలుగు హీరోలకు విపరీతంగా పరభాషా దర్శకుల మోజు ఎక్కువ. అలాగే ఈ మధ్య కెమెరామెన్ల మోజు పెరిగింది తెలుగు హీరోలకును ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి. ప్రొడ్యూసర్ చెప్పద్దు, మీరు ప్రొడ్యూసర్ చెప్పదు, కరెక్ట్, యువర్ రైట్. ప్రొడ్యూసర్ దేవుని పాపం వీళ్ళు ఏది డిమాండ్ చేస్తుంది, హీరోలు అండ్ డైరెక్టర్లు. పేపర్ టైగర్స్ అండి ప్రొడ్యూసర్స్. పేపర్ టైగర్ ఏమి హీరో ముందు డైరెక్టర్ ముందు మాట్లాడలేరు. ఈవెన్ డైరెక్టర్లు కూడా హీరో డిమాండ్ చేస్తే వాళ్ళు మాట్లాడి సైలెంట్ అయిపోతున్నారు. అందరికి ఒకటేనండి, ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడితే ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నాకు నా జీవితం ఆల్మోస్ట్ నా రీచ్కి నేను వెళ్ళిపోయాను. నా మీద కసి కొద్ది నాకు సినిమా లేకుండా నాకు అవసరం లేదు. అది స్ట్రైట్గా చెప్తాను, దమ్మున్న డైరెక్టర్లు దమ్మున్న టెక్నీషియన్ డెవలప్ చేసుకుంటారు, కాంబినేషన్. అది జరగట్లే ఇక్కడ. రెండోది ఏంటంటే మనకి ఒక బలుపు ఉంది, ఒక గీర ఏంటంటే మన దగ్గర మనం వచ్చే రిచ్ స్టేట్ అన్నపూర్ణమ్మ, మొత్తం ప్రపంచం దేశానికి అన్నం పెట్టగలిగినంత మంచి స్టేట్. ఓకే, మనం కొండ మీద కోతిని కూడా తెచ్చుకోగలం. అర్థమైందా? మన కోతులు మనకు వద్దు. పొరుగింటి పుల్లకూర రుచి. ఈ ఎక్కడి నుంచో తెచ్చుకునే తాలూకు ఆ జాడ్యానికి మందు లేదా?
దీనికి మందు లేని మాయరోగం అంటాను నేను. నాకు ఎక్కడో దీన్ని మండితే మందు లేని మాయరోగం ఏమండి, మీరు వాళ్ళతోనే అంటే వాళ్ళు చేస్తే మీరు డైరెక్టరా? అవతల కెమెరా వెళ్ళి వెనకాల నుండి చేసి పెడితే మీరు డైరెక్టరా? దాని వాట్ డైరెక్టర్ యు ఆర్? మీ దమ్మేది. అవతల కెమెరా తెచ్చుకుని వాళ్ళ సపోర్ట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎవరో పంజాబ్ నుంచి తెచ్చుకుంటారు, మరాఠా కేరళ నుంచి తెచ్చుకుంటారు, అక్కడ నుంచి తెచ్చుకుంటారు, రకరకాలు చెప్తారు. వాళ్ళు వస్తే తప్ప వీళ్ళకి డైరెక్టింగ్ చేత కదా, లేదా హీరోలకు యాక్టింగ్ చేత కదా. ఇంతకుముందు స్వామి గారు చేయలేదా, గోపారెడ్డి గారు చేయలేదా, హరిహరమల్ చేయలేదా, నేను చేయలేదా? మేమేం తక్కువ చేసాం? మా సినిమాలు చూడండి. మీకు చేత కాదంట కదా మీకు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న హీరోలకి ఇప్పుడున్న డైరెక్టర్లకి సరైన రేంజ్లో చేయలేకుండా పోతున్నారు, మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారంట కదా మీరు. అబద్ధమైన మాట అది. అప్డేట్ చేయడానికి మీరెంతవరకు సహకరించారు? ఎక్కడ సహకరించారు? వాళ్ళని తెచ్చుకొని 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంటే ఇక్కడ లేవనిచ్చారా మీరు? నడుము మీద వేసి కొడతా ఉంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు టాప్ హీరోస్ ఎవరు సినిమాలు చూసినా సరే ఆల్మోస్ట్ ఆల్, నేను త్వరలో ఒక లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తున్నా, దాని మీద ఒక పెద్ద మ్యాటర్ చేస్తున్నా. ఏ హీరో సినిమాలకు ఏ కెమెరామెన్లు పనిచేస్తున్నారు, ఏ పరభాష నుంచి వచ్చినటువంటి కెమెరామెన్లు పనిచేస్తున్నారు, వై కాంటే వాళ్ళ వల్ల బడ్జెట్ ఎంత పెరిగిపోతుంది, ఎంత విపరీతమైనటువంటి దుబారా జరుగుతుంది, ఎంత విపరీతమైనటువంటి డిక్టేషన్ జరుగుతుంది, సినిమా అనేటువంటిది ఎన్ని విధాలుగా నష్టపోతుంది, నిర్మాత నడవది ఎన్ని విధాలు నష్టపోతున్నాడు అనేటువంటి దాని మీద త్వరలో ఒక స్టోరీ చేస్తున్నాను నేను. ఏమి చేసినా ఇక్కడ మాత్రం హమ్ కభీ నహీ సుధరేంగే హిందీలో నాకు తెలుసు దాని అర్థం. ఒకటే ఏంటంటే అదొక ఫ్యాన్సీ. ఎవరో డిఎఫ్ టెక్ ఎవరో తెలుగు పేరు ఉండకూడదు, సుబ్బారావు అప్పారావు ఉండకూడదు, టస్సు అది ఉండాలన్నమాట. వాడు వస్తే పీకుతాడు ఏదో తోపు. అలాగా కొంతమంది గ్రేట్ టెక్నీషియన్స్ ఉన్నారు, అలా టెక్నీషియన్స్ ఇక్కడే ఉన్నారు. మీరు వాళ్ళని లిఫ్ట్ ఇచ్చుంటే వాళ్ళకి ఈక్వల్ తయారైండేవాళ్ళు. ఇది లేకుండా బేస్ లేకుండా మీరు చేసి మీరు వెనకబడ్డారు, మీరు డెవలప్మెంట్ లేదు, నోటి మాటగా చెప్పేయడం, స్టేట్మెంట్ ఇచ్చేయడమేనా? వాళ్ళలాగా తమిళియన్స్ లాగా, మలయాళీస్ లాగా, బెంగాలీ లాగా పైకి రావడానికి మీరేం చేశారు? తెలుగు వాళ్ళు ఏం చేశారు? కల్చర్ నిర్ణయించేది, నిందించేది, ధైర్యంగా చెప్పగలిగేది ఎవరు? డైరెక్టర్స్ అండ్ హీరోలేనా? అందరూ ఈ చావు కారణాలు అందరూ సో కాల్డ్ హీరోస్ అండ్ సో కాల్డ్ అందరూ ఒకటేనండి. మీ వరకు మీరు మెట్లెక్కి వెళ్ళిపోవాలంతే, మీరు వెళ్ళి ఎక్కడో ఉండాలంతే తప్పించి మిగిలిన వాళ్ళు ఏమైపోతారో కాదు అవసరం. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కానీ ఈ రోజున టాప్ స్టార్స్, సూపర్ స్టార్స్ అనుకున్న వాళ్ళు అందరూ కూడాను తెలుగు కెమెరామెన్లు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు బిగినింగ్ అక్కడి నుంచి వచ్చారు. ఈ రోజున ఒక పొజిషన్కి వచ్చాక మాత్రం వీళ్ళకంతా ప్రభాష వాళ్ళు కావాల్సి వచ్చింది. వాళ్ళు ఒకటే అంటారు, బిజినెస్ అండి, మార్కెటింగ్ అండి. ఈ దేనివల్ల మార్కెటింగ్ అయితే ఆ కాంబినేషన్కి వెళ్తాం, ఆ కాంబినేషన్ అని మాట వాడతారు. మళ్ళీ కొత్త ఏవో వస్తాయి అనమాట, కాంబినేషన్ వల్లే అంట. అదేదో ఇంకెవరు మా మలయాళీ సినిమాలు చూస్తారండి. ఇప్పుడు రెఫరెన్స్ సినిమాలు వస్తున్నాయి కదా, ఏదో సబ్జెక్టులు బాగుంటాయి, నిజమే. అక్కడ కెమెరా వర్క్ చూసి అది తెప్పించామంటాడు. ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్ట్ ఆడవాడు వీడికి తెలియదు, ఈడవాడు ఆడికి తెలియదు, ఆడ వర్క్ బాగుంది తెచ్చేసి ఇలా తయారైంది. అదేంటో ఒక టైప్ ఆఫ్ వైరస్ టైప్ ఆఫ్ ఇదనమాట. మన కెమెరామెన్లు చాలా మంది అసిస్టెంట్లుగా, అసోసియేట్లుగా చేసినటువంటి వాళ్ళు చాలా మంది రోడ్ల మీద తిరుగుతుంటారు. వీళ్ళు మాత్రం పరభాషల నుంచి తెచ్చుకొని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా మీ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరందరూ ఏం చేస్తారా, మీరేం చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరేం చేస్తున్నారు మాకు చెప్పండి. మీ నిరసనను కానీ మీ ఆవేదనను కానీ మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? చేయడం జరిగింది కూడా. చేసిన వాళ్ళ మీద కత్తి కట్టారు ఎవరు సదరు ఆర్టిస్టులు. అవి చెప్పకూడని విషయాలు కొన్ని డైరెక్ట్గా. ఇది దాని ఓపెన్ సీక్రెట్స్. మీ పరంగా మీరు కానండి, మన కాంబినేషన్, మన బిజినెస్, కోట్ల మీద బిజినెస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం ఏం పట్టించుకోకూడదు. ఎస్ ఓపెన్గా. అండ్ దెర్ ఆర్ ఫ్యూ కెమెరామెన్ తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు చాలా చులకనగా తెలుగు కెమెరామెన్లు గురించి మాట్లాడింది నాకు విని నేను అంత బాధపడ్డా. మరి ఇవన్నీ ఉన్నాయి. మరి ఒకటే ఏంటంటే ఈ మధ్యకాలం నేను హ్యాపీగా ఉన్నది ఏంటంటే ఇక్కడ బిఎఫ్ఏ స్టూడెంట్స్ ఉన్నారు, మన దీని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి వచ్చారు, జేఎన్ఎఫ్ఏయు స్టూడెంట్స్. ఇప్పుడు యంగ్ జనరేషన్లో వాళ్ళు చేసే వరకు అద్భుతం, బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. జేఎన్టీయూ నుంచి వస్తున్నారు, జేఎన్టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి వచ్చే
సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా సినిమాల్లో ఆ చిన్న మార్పు ఒకటి ఉంది. వాళ్ళు అద్భుతమైన వర్క్స్ ఇస్తున్నారు. ఇన్ పార్ విత్ అదర్ లాంగ్వేజ్ వచ్చే సినిమాలకి ఈక్వల్గా ఇస్తున్నారు. బట్ అయినా మనకు వద్దు. పర్వాలేదు. ఇప్పుడు నిజంగా ఫైన్ ఆర్ట్స్ నుంచి వస్తున్న కుర్రోళ్ళు ఇప్పుడు చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్ లోనే చాలా అద్భుతంగా చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చాలా ఉన్నాయి, లిస్ట్ చెప్పగలను, బాగా చేస్తున్నారు. ఒకటే ఏంటంటే వాళ్ళ ఎదుగుదలకి మీరు సహకరించాలి, కానీ వాళ్ళు నీరు కారిస్తే ఎలాగండి మీ స్టేట్మెంట్స్తో? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మేము ఇస్తూనే ఉన్నా స్టేట్మెంట్, నేను ఇస్తూనే ఉన్నా. మీరు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ దీంట్లో ఏదైనా పదవుల్లో ఉన్నారా? అంటే ఇంతకుముందేమో నేను ప్రెసిడెంట్ ఏమో పీజీ విందా, నేను ఆనరీ ప్రెసిడెంట్. ఇప్పుడు చోటకినాయుడు ఆనరీ ప్రెసిడెంట్, నేను ఒక ప్యానల్కి చీఫ్ అడ్వైజర్ అనమాట. మేము ఉన్నాం, చెప్తా ఉంటాం. ఎంతవరకు ఇక్కడ ఏంటంటే ఫెడరేషన్ తాలూకు గొడవలే సరిపోతాయి. ఏది బత్తాలు దానికంత దీనికంత 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 మేము ఎప్పుడో ఎక్కువ ఇస్తామని వాళ్ళేమో మాకు మిగిలిన స్టేట్స్ కంపేర్ చేయని వాళ్ళు ఈ పీకులాడే సరిపోయింది తప్పించి క్రియేటివ్గా పైకి వచ్చే మ్యాటర్స్ అవి మాత్రం కప్పబడుతున్నాయి, పైకి రానివ్వకుండా అలాగ ఉంటున్నాయి. ఎప్పటికీ అలాగ ఉండే. ఎవరు అడ్డం పెడుతున్నారంటే మీరు చెప్పగలరా? ఇలాగ డైరెక్ట్గా చెప్పలేమండి. కెమెరామెన్ని బయట వాళ్ళని తెచ్చుకోకుండా చేసే ధైర్యం చేయమనండి. వాళ్ళకి నచ్చిన తెలుగు కెమెరా లోకల్లే చూడండి, వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అవతల వాళ్ళకి మీరు ఇచ్చే బడ్జెట్లు వీళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు తెలుగులో ఈ సోకాల్డ్ ఫిలిమ్స్ అన్నీ మా వల్ల కాదు, వీళ్ళు చేయలేరు, మీరు పనికిరారు అనుకుంటున్న ఉద్దేశంలోనే కదా వీళ్ళందరూ ఉన్నారు, ఈ ఫెడరేషన్ కానీ ఈ సోకాల్డ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్. ఇప్పుడు ఈ రేంజ్ సినిమాలు చేయగల సత్తా మీకుందా అని మీరు ప్రశ్నించుకున్నారా ఎప్పుడైనా? ఏది కల్కి లాంటి ఒక హై టెక్నికల్ ఫిల్మ్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ కానీ, ఒక బాహుబలి సిరీస్ కానీ, ఒక ఇది కానీ, ఒక ఓజీ కానీ, ఇలాంటి సినిమాలు హై టెక్నాలజీ, ఒక కాంతారా కానీ, ఇలాంటి సినిమాలు చాలా హై వోల్టేజ్ టెక్నాలజీతో, అప్డేటెడ్ టెక్నాలజీతో వస్తున్నాయి. నిన్నట్టుగా మొన్న వచ్చినట్టు కార్తీక్ ఘట్టంగా చేసినటువంటి మిరాయి కానీ చాలా హై టెక్నాలజీతో వస్తున్నాయి. అలాంటివి చేయగల కెపాసిటీ ఉన్న కెమెరామెన్లు ఉన్నారా అనే ప్రశ్న కూడా మనం అనుకోవాలి కదా. డెఫినెట్గా ఉన్నారండి. కార్తీక్ ఘట్టంలోనే ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. రీసెంట్ పెద్ద హిట్ కదా, అతను నాకు బాగా పరిచయం, మా అబ్బాయికి క్లోజ్ ఫ్రెండ్ కూడా, వెళ్ళాను లొకేషన్ కూడా. నేను వాళ్ళకంతా సీనియర్ కాబట్టి చాలా తెలుసు నాకు అతను. మరి ఎంత గొప్ప అవుట్పుట్ ఇచ్చాడు రిజల్ట్. మరి సేమ్ తెలుగుడేగా. మరి ఆ యూజ్డ్ ఆ ట్రీట్మెంట్ టెక్నాలజీ గట్టిగా యూజ్ చేసుకోగలిగాడు. అలాగని మీరు నన్ను అడిగితే నేను కాదు, ఎందుకంటే నేను గవ్వుకుని అజీర్తికి వెళ్ళను. ఇక్కడ ఉన్నాను నేను. అక్కడికి వెళ్ళాలంటే స్టెప్లు కొంచెం చేసుకుంటూ వెళ్ళాలి. అందరికీ అది సాధ్యం కాదు. అతను చేసుకోగలిగాడు. బట్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న మనుషుల్ని అవకాశాలు లేకుండా ఉంటే ఎలాగా? అవకాశాలు కనిపించాలిగా, అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉండాలిగా. మీరు అప్గ్రేడ్ అవ్వడానికి మాట అనేది సరిపోద్దా? ఏం చేస్తున్నారు అప్గ్రేడ్ అవ్వడానికి? అది నేను అవకాశాలు బిల్లే తొక్కేస్తున్నారు అనేటువంటిది మాత్రం నిజం తెలుగు వాళ్ళకి. కానీ మీరు కూడా సరైన స్థాయిలో రియాక్ట్ అవ్వట్లేదు, మీ అసోసియేషన్ కానీ మీరు కానీ మీ చేతకంతనాన్ని కూడా ఒప్పుకుంటారా? కొంతవరకు ఉంది, స్వయంకృత అవ్వడం కొంతవరకు ఉంది. బట్ ఏది ఏమైనా దీనికి సొల్యూషన్ కావాలి. ఒకళ్ళొకళ్ళు ఇచ్చి బ్లేమ్ చేసుకోవడం బ్లేమ్ గేమ్ కాదు మాకు కావాల్సింది. తెలుగు సినిమాలకి తెలుగు నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళు ఎందుకు ఎక్కువ పర్సంటేజ్ ఉండకూడదు బయట. అంటే కాదు మిగతా డాన్సర్స్, ఫైటర్స్ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఎదురు వస్తారు. ఏంటి, ఎవరిని విద్య ఎవరి దగ్గర ఉందో వాళ్ళు వాడుకుంటాము, మా హక్కు అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ మీరు రన్ చేసినటువంటి, మీరు డీన్గా ఉన్నటువంటి ఫిలిం ఇన్స్టిట్యూట్, దాని గురించినటువంటి వివరాలు, విశేషాలు ఏంటండి? ఇట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ స్కూల్ అండి. ఏ కోర్సులు మీరు చేస్తుంటారు? అందులో అన్ని చోట్ల ఉండే కోర్సుల కంటే ఎక్కువే ఉన్నాయి. అంటే బేసిక్గా మెయిన్గా స్ట్రెంగ్త్ అక్కడ డైరెక్షను, యాక్టింగు అండ్ సినిమాటోగ్రఫీ. నేను వచ్చిన తర్వాత నా ప్రొఫైల్ అన్ని పబ్లిసిటీ ఇస్తారు కాబట్టి సినిమాటోగ్రఫీ బాగా రైజ్లో ఉంటుంది, డైరెక్షన్ కూడా అంత బాగుంది, యాక్టింగ్. అది కాకుండా ఎడిటింగ్కి ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. ఎడిటింగ్కి నెక్స్ట్ విఎఫ్ఎక్స్కి వస్తున్నారు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని కోర్సులు ఉన్నాయి. ఈవినింగ్ రిటైర్డ్ పీపుల్ రావడానికి కూడా కొన్ని స్లాట్స్ పెట్టాము, వీకెండ్స్ కూడా కొన్ని స్లాట్స్ పెట్టాము, చిన్నపిల్లలకి స్లాట్స్ పెట్టాము, అన్ని రకాలు ఉన్నాయండి. మీరు పర్టికులర్గా యువర్ ఫ్యాకల్టీ ఫర్ వాట్? నేను డీన్ అండి. మెయిన్ అన్నీ చూడాలి, బాసు తర్వాత నేను మొత్తం అన్ని రకాల ప్లానింగ్లు, షెడ్యూలింగ్లు, గెస్టులు పిలవడాలు, ఈ 5 days ఏం చేస్తున్నాం, అదేంటి, బయట వర్క్షాప్స్ ఏంటి, ఎవరిని బయట నుంచి పిలుస్తాము గెస్టులుగా వర్క్షాప్స్కి,
మాస్టర్ క్లాసెస్ అన్నీ నాకు అనుసరణలో నేనే చేయాలి అవన్నీ. రెండోది ఏంటంటే నాకు మెయిన్ 1 year సినిమాటోగ్రఫీ వాళ్ళు 10 months అయింది, అది 8 months అయిన తర్వాత నా దగ్గర 2 months నా దగ్గరకు వస్తారు. ఆ 2 months నేను హై రేంజ్ ఆఫ్ సినిమా టెక్నాలజీల గురించి నేను చెప్తాను. స్ట్రైట్ ఇండస్ట్రీ నాకు ఎక్స్పోజర్ ఉంది కాబట్టి. మీరు 5 సంవత్సరాలుగా దీనికి డీన్గా చేస్తారు. అవునండి. మీ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళినట్టు వాళ్ళలో ఒక పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు కొంచెం అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఎక్కడికి వెళ్ళి మా స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన ప్రతి యూనిట్లో ఎడిటర్స్ ఉన్నారు. ఆర్టిస్టులు కూడా మా వాళ్ళు ఒక రేంజ్ చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళిన గబుక్కుని వచ్చి కాళ్ళదండం పెట్టి నేను మీ స్టూడెంట్ అంటారు. అయితే మెయిన్ స్ట్రీమ్ ఆ రేంజ్కి ఇంకా కొంచెం రావాల్సి ఉంది. ఇంకా 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవితం ఎలా అనిపించింది? హౌ డు యూ థ్యాంక్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ డు యూ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3-4 పేర్లు చెప్తాను. మా నాన్నగారు నాకు ఆది గురువు మా నాన్నగారు. ఆయన ఫోటోగ్రాఫర్ ఎంఎస్ చెన్నై గారు అని టీటీ అవి కోడక్ 620 బాక్స్ కెమెరా నాన్నగారు లేకపోతే ఈ రోజు నా ఇంటర్వ్యూ ఉండేది కాదు. నా వెనకాల నడిపించిన ఆయన మా నాన్నగారు. ఫస్ట్ ఆయనకి ఆది గురువు అంటాను నేను. నెక్స్ట్ ఇమీడియట్గా గురువు విఎస్ఆర్ స్వామి గారు. ఆయన నన్ను వాహినిలో పెట్టారు. తర్వాత తన దగ్గర భక్త కన్నప్ప నుంచి శ్రీశ్రీముఖ నుంచి తీసుకున్నారు. ఆయనతో గొప్ప సినిమాలు చేసిన రాఘవేంద్ర గారు కాంబినేషన్లో కానీ విడిగా కానీ. తర్వాత గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, దుర్గా ఆర్ట్స్. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాలో ప్రొడ్యూసర్ కదా, పార్ట్నరు దుర్గా ఆర్ట్స్. ఆయన దగ్గర 12 సినిమాలు చేశాను. తర్వాత నేను ఇండిపెండెంట్ చేశాను. ఇక్కడ ఏంటంటే నేను వర్క్ ఓరియంటెడ్. ఇక్కడ నేను వర్క్ హాలిక్. 24 hours నేను అసలు రెస్ట్లెస్గా వర్క్ చేయగలిగిన. నా గురించి చెప్తారు కూడా అలా, రాక్షసుడు, పని రాక్షసుడు అని. అంటే వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను నేను. వర్క్ చేస్తూ ఫోకస్డ్గా ఉంటాను. కొంచెం తేడా వచ్చిందంటే కసిరేస్తాను. పర్ఫెక్షన్గా లేకపోతే ఎగిరి చేస్తాను అనమాట. ఏదైనా పర్ఫెక్షన్గా ఉండాలి. కారణం ఏంటంటే నా ఎడ్యుకేషన్. నేను చూసిన హాలీవుడ్ సినిమాలు, నేను వంశీ మిగిలిన కలిసి చూసిన వరల్డ్ సినిమా, అట్లా అన్నింటిలోని బ్లాక్ బుక్ అవన్నీ రెఫర్ చేసి ఒక స్టాండర్డ్గా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. దాని నుంచే కంప్లీట్ మా సినిమాలు మీరు వంశీతో మేము చేసిన సినిమాలు అవే వస్తాయన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు చూడని రెఫరెన్సెస్ మేము చూసుకొని దాన్ని సినిమాల్లో అప్లై చేయడానికి ట్రై చేస్తాం. అది కొత్త తరహాగా ఒక స్ట్రేంజ్గా కొత్తగా ఉంటాయి టెక్నాలజీ. ఇలాగ నేను ఆ ఎంజాయ్డ్ మేకర్. అంటే ఎవరికైనా కూడా రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది. ప్లెజర్ అండ్ పెయిన్ రెండూ ఉంటాయి. పొగిడినప్పుడు పొగుడుతారు, తిట్టినప్పుడు తిడతారు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద కమ్. నేను అది అలవాటు చేసుకున్నాను అన్నిటికీ. రెండోది నేను మెయిన్గా అలవాటు చేసుకుంది ఏంటంటే యాక్టివ్గా ఉండాలి. నేను 72కి వచ్చాను. నాతో పాటు ట్రావెల్ చేసిన చాలామంది నా క్లాస్మేట్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూర్చుండిపోయారు అంతే. ఇంట్లో కూర్చుండిపోయి టీవీలు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా పరిగెత్తాను, పని చేస్తాను. 100 మంది స్టూడెంట్స్ని మొబైలైజ్ చేసే వర్క్షాప్ చేస్తాను. మీరు ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు, ప్రభు నాకు ఎప్పటి నుంచి పరిచయం మీరు కదా, మీకంటే కొంచెం పెద్దవాళ్ళు, మీరు వచ్చి సుమన్ టీవీకి చేయాలంటే నాకు ఇమీడియట్గా రైజ్ అవుద్ది. నాకు విటమిన్స్, ఎనర్జీ వస్తుంది. మరి లేని అని గుర్తు చెప్పుకొని డేట్స్ వస్తాయి చెప్పగలను నేను. రెండోది ఏంటంటే నాకు దక్కిన అదృష్టం గురించి చెప్తున్నా. స్వామి గారు నన్ను డైరెక్ట్గా తన దగ్గర తీసుకోవాలా, విజయవాహిని స్టూడియోలో పెట్టారు ఫోకసింగ్ అసిస్టెంట్గా. ఆయనతో పాటు తీసుకెళ్తారనుకుంటే ఇక్కడ పెట్టారంటని కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ 1 yearలో అక్కడ ఉన్న దానివల్ల నాకు ఎంత విజన్ వచ్చిందంటే, ఆ విజన్ స్వామి గారిది. ఆయన ఒక గొప్ప విజనరీ కాబట్టి నన్ను అక్కడ పెట్టారు. 1 సంవత్సర కాలంలో నేను దగ్గర 300 పైచీలకు సినిమాలకు పనిచేశాను ఫోకసింగ్ అసిస్టెంట్. మోర్ దాన్ 300 ఫిల్మ్స్. గొప్ప గొప్ప వాళ్ళతో 5 languages, తమిళ బేస్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ. మన ఎవరు మార్కస్ బర్డ్లీ గారితో పనిచేయడం అంటే ఏంటంటే అదృష్టం నాకు ఇది. పిఎల్ రాయ్ గారు, పెద్ద లవకుశ, మాయాబజార్ మార్కస్ బర్డ్లీ గారు, ఆయనతో పనిచేశా. పిఎల్ రాయ్ గారు, ఇది లవకుశ. జూలీ సినిమాకి సగం ఫ్లోర్స్లో నేనున్నాను. అలా గొప్ప గొప్ప డైరెక్టర్లతో పనిచేశాను. పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోస్. శివాజీ గణేష్తో పనిచేశానండి. తమిళ శివాజీ గణేష్ గారితో. ఎస్, శివాజీ గణేష్ గారితో అసిస్టెంట్ డైరెక్టర్. ఎస్, బాలచంద్ర గారితో పనిచేశాను. భారతీరాజు గారితో పనిచేశాను. అందరితో పనిచేశాను. అన్ని రకాల. కన్నడ రాజ్ కుమార్ గారితో పనిచేశాను. శ్రీనివాస్ కళ్యాణం అని ఫుల్ ఆయన
అవును. వెంకటస్వామి గెటప్తో చూస్తే అసలు రెండు కళ్ళు చాలా పద్మాలయ వాళ్ళది కాదండి. పద్మాలయ వాళ్ళు తీసారు అది ఎలా ఒక సార్ పద్మాలయ వాళ్ళు రాజ్ కుమార్ గారితో చేశారండి. కన్నడ రాజ్ కుమార్ గారితో చేశాను. ఇలాగా ప్రేమ్ నజీరు, తర్వాత ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, అంతా వాళ్ళందరితో చేశానండి. ఓకే. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏసీ త్రిలోక్ గారితో పనిచేశాను. ఓకే. ఇదని ఇలా ఉంచితే ఇప్పుడు మీ గురువు గారే ఉన్నారు విఎస్ఆర్ స్వామి గారు, ఆయన హీ టర్న్డ్ యాజ్ అ డైరెక్టర్, ఒక సినిమా కూడా డైరెక్ట్ చేసినట్టున్నారు. చాలా మంది కెమెరామెన్లు డైరెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ లో. సక్సెస్ రేట్ ఎక్కడో బాలు మహేంద్ర లాంటి వాళ్ళు ఒకళ్ళు, బాలు మహేంద్ర, అశోక్ కుమార్ వాళ్ళు తెలుగులో ఒక్కడ కొంచెం సక్సెస్ రేట్ లో ఉన్నదండి తేజ. ఇంకొక అతను శ్రీనివాస్ కెమెరా వదిలేసి డైరెక్టర్ అయిపోయాడు. ఇట్ హ్యాపెన్స్. ఓకే. ఓకే. ఎందుకు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కెమెరా? సహజంగానండి, కెమెరామెన్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అందరూ కామెడీ చేయడం రెడీగా ఉంటారు. ఈయనకి డైరెక్షన్ కావాల్సి వచ్చిందా, తన పని తను చేసుకోవచ్చు కదా, ఇలాగ ఉంటుంది. అంటే ఇంకో డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి ఏం ఓడిపడుస్తాడు అనే ఒక సినికల్ దీంట్లో ఉంటుంది. అది యువతల వాడు కేటేజార్ నా పద్ధతిలో నేను వెళ్తాను అనుకునే వాళ్ళు నిలబడతారు, అంటే ఒక రకంగా మొండి కట్టాలి, నిలబడతారు. అలా కాదంటే తగ్గుతారు. అంటే ఆ సక్సెస్ రేట్ తక్కువ ఉంటాను ఎందుకు? ఇప్పుడు బాలు మహేంద్ర అయ్యారు కదా సక్సెస్. అదేంటంటే కెమెరామెన్ విజువల్ గానే ఉంటుంది, ఆయన స్టోరీ టెల్లింగ్, లైటింగ్ మీద ఫోకస్, మంచి కంపోజిషన్, ఒక మంచి షార్ట్ కంపోజిషన్ లో ఉన్నటువంటిది అట్టే ఉంటుంది. కంపోజిషన్ ఆఫ్ ఎమోషన్ అనేటువంటిది మిస్ అవుతుందా? అది అంటే సబ్జెక్టు, సోల్, స్క్రీన్ ప్లే అక్కడ కొంచెం తేడా వస్తేనే అంటారు. అంటే మరి బాలు మహేంద్ర ఎలాంటి సినిమా చేశారు అంటే 100 మందిలో అలాగా బాలు మహేంద్ర నేను చెప్పిన అలాంటి వాళ్ళు మ్యాక్సిమం 10 మంది కూడా లేరు కదా. అటు ఉంటుంది. కెమెరామెన్లు అలాగ ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు అక్కడే ముదిరి ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అనేది వస్తారు. మరి లోంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా డైరెక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళు చేసినప్పుడు కామెంట్కి రెడీగా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా అని. సహజం, ఎవరి పని వాళ్ళు చేయాలి అని కామెంట్. అంటే మనకు సామెత ఒకటి ఉంది, ఎవరి పని వాళ్ళు చేయాలి, గాడిద ఒక్కొక్క పని గాడి చేయాలి. 50 years ఆఫ్ సెలబ్రేషన్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ కళ్ళు రఘు, ఎంఈ రఘు గారి కార్యక్రమం జరుగుతుంది 18వ తారీఖున. 18 అక్టోబర్ 18 శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్లో 6:30 కాడి నుంచి మంచి చాలా మంది చలనచిత్ర ప్రముఖులు పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. అన్ని రకాల క్రాఫ్ట్స్ నుంచి వస్తున్నారు. ఎవరు నిర్వహిస్తున్నారు ఇది? FTIH మా ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తున్నాను కదా, 5 years నుంచి ఉన్న కొన్ని 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, నాకు 100 మంది స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మా డీన్ గారు ఇంత సెలబ్రిటీ రేంజ్లో ఉన్నాయని మేము చేసుకుంటాం. సొసైటీ ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తుందో చేయదో, వాళ్ళు ఏమి కామెంట్ ఏం చేయలేదు. వాళ్ళు చేస్తారో చేయకపోయినా మేము చేసుకుంటాం. మా గురువు గారికి, మా మాస్టర్కి, రఘు మాస్టర్కి మా తోఫా ఇది అని వాళ్ళు చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నట్టుగా తెలిసింది, అది ఎంతవరకు ఏంటి? అవును సార్, అది నేను ఈ 50 సంవత్సరాలు అనేది మా ఇన్స్టిట్యూట్లో సెలబ్రేషన్ జరుగుతున్నాడు. స్టూడెంట్స్ వచ్చేసి, సార్ మీరు చెప్తున్న సినిమాల గురించి కమల్ హాసన్ గారితో, విశ్వనాథ్ గారితో, అమితాబ్ బచ్చన్ గారితో వీళ్ళందరితో చెప్తుంటే మాకు ఇలాంటివి మా జీవితాల్లో లేవు కదా, మీరు చేసినవన్నీ రికార్డ్ చేస్తాను చెప్పండి సార్. అందరూ జనరేషన్ ఏవీ లేని రోజుల్లో అన్వేషణ ఎలా చేశారు, స్టడీ క్యాంప్ లేని రోజులు ఎలా చేశారు, హ్యాండ్ హెల్డ్ వేసుకొని ఇవన్నీ మీరు చెప్పండి సార్. లైట్లు తక్కువ ఉండి టెక్నికల్గా పెద్ద లేని రోజుల్లో, డిఏ లేని రోజుల్లో వండర్స్ క్రియేట్ చేశారు, అవన్నీ చెప్పండి. అలా జనరేషన్ చూసేట్టుగా అని వాళ్ళే తీసుకొచ్చి గ్రీన్ మ్యాట్ మిగిలిన తీసుకొచ్చి నా వీడియోస్ చేస్తున్నారు. అవి దానికి టైటిల్ కూడా వాళ్ళే పెట్టారు, ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. యూట్యూబ్లో ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అది ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7:30కి వస్తుంది. 4 episodes వచ్చేసినాయి. 5th episode దాంట్లో డీటెయిల్డ్గా నేను ది డే వన్ రాఘవేంద్ర గారిని సెట్లో ఫ్లోర్లో వాయినీలు చూసిన కాడి నుంచి రకరకాల డీప్గా ఉంటుంది అనమాట. అండ్ మంచి ఇన్ఫర్మేటివ్ అది. చక్కగా టెక్నాలజీ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి, సినిమాలో అవుట్ అండ్ అవుట్ వెనక అన్నీ డిస్కస్ చేస్తా. అది చూడమని ప్రేక్షకులకి. గుడ్ జర్నీ, 50 years ఆఫ్ జర్నీ అనేటువంటి మామూలు విషయంగా ఇంత ప్రస్థానం, ఇన్ని గొప్ప అనుభవాలు, ఇంతమందితో ఇంటరాక్షన్, ఇంతమంది అభిమానాన్ని చొరగొనటం, దీస్ ఆర్ ఆల్ గ్రేటెస్ట్ థింగ్స్ ఆఫ్ ది లాంగెస్ట్ జర్నీ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్.
నమస్తే. ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం రియల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.